ఆరాధన యేసుకే. వచ్చిన వాళ్ళు సంతోషంతో, చప్పట్లతో, ఉత్సాహంతో దేవుని సన్నిధిలో మొదలుపెట్టానంట. ఆయన మనకు అతి సమీపంలో నుండి జవాబిస్తాడంట. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి ఆయన నామాన్ని గణపరుస్తారో, స్తుతిస్తారో, వాక్యాన్ని వింటారో, వాళ్ళ మధ్యలో నేను సంచరించే దేవుడు అని అన్నారు. హల్లెలూయా. చప్పట్లతో అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనను స్తుతించుటను, ఆరాధనను స్తుతించుటను, స్తుతించుటను. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుటను, ఆరాధనాపను స్తుతించుటను, స్తుతించుటను. కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధైనా, విగతులే మారినా, అవకాశం చేదోరినా, కన్నీలే పానములైనా, కఠిన దుఃఖ బాధైనా, విగతులే మారినా, అవకాశం చేదోరినా, మారదు యేసు ప్రేమ, నిత్యనగ తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యనగ తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యనగ తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యనగ తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుటమానను, ఆరాధనాపను స్తుతించుటమానను, స్తుతించుటమానను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన పాట పాడేటప్పుడు అండి అందరం ఒకే మనసుతో పాడితే ఇంకా శ్రద్ధగా వస్తుంది. హల్లెలూయా. ఓ దేవా దేవా నీకే స్తోత్రం చెప్పాలి. దేవా దేవా నీకే స్తోత్రం వడలి, దేవా దేవా మీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు నీవుండగా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నా తోడు నీవుండగా, నాకు భయమేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు నీవుండగా, నాకు భయమేలా నా యేసయ్యా. మరోసారి నీవు నా తోడు నీవుండగా, నాకు భయమేలా నా యేసయ్యా. బాధలలో వేదనలో నా తోడు ఉన్నావు, కన్నీటిలో నా మన్నిటిలో నాకెంత ఉన్నావు. బాధలలో కన్నీటిలో నా తోడు ఉన్నావు, వేద
వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. నేనే మార్గం అన్న దేవా, నేనే జీవం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు నీకుండగా నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నా తోడు నీవుండగా నాకు భయమేలా నా యేసయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు భయమేలా నాకు దిగులేలా, నీవు నా తోడు నీవుండగా నాకు భయమేలా నా యేసయ్యా. విశ్వాసంతో నీవు నా తోడు నీవుండగా నాకు భయమేలా నా యేసయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు భయమేలా నాకు దిగులేలా, నీవు నా తోడు నీవుండగా నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. అందుకే ఈ రోజులలో అందరూ భయపడుతున్నారండి. సంసార జీవితంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, తాను నడుచున్న సమయం అంతా కూడా మానవుడు భయాందోళనతో జీవించే రోజులలో మనం ప్రవేశించున్నాం. అందుకే దేవుడు అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యందు ఏక దృష్టి నుంచి, ఆయన యందు ఒకే మనసు కలిగి దివరాత్రములు చెడును విలిచి ఆయన యందు ఆసక్తిగా హత్తుకున్న బిడ్డలను ఆయన ఎన్నటికీ తలగానే ఉంస్తానంటాడు. నువ్వు ఎప్పుడు తలగానే ఉంటావు కానీ మిగతాది నేను చెప్పు. హల్లెలూయా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అందరూ యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా ఇస్సాకు విజయుడై బలియాగమాయను వాగ్దానాన్ని బట్టి మృత్యుడై లేచెను ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా నాకు చాలిన దేవుడా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా నాకు చాలిన దేవుడా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఇంకోళ్ళని పాడతారా హల్లెలూయా నా గొప్ప కాపరి నా ప్రధాన కాపరి ఇది నమ్మకున్న బిడ్డలను ఎన్నడూ ఓటాను మాస్టర్ హల్లెలూయా హల్లెలూయా లోకమంత మారినా యేసు మారునా కాలమే గతించిన తన ప్రేమ మారునా లోకమంత మారినా యేసు మారునా కాలమే గతించిన తన ప్రేమ మారునా మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ ఏ మచ్చలేని ప్రేమ యేసు ప్రేమ మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ ఏ మచ్చలేని ప్రేమ యేసు ప్రేమ లోకమంత మారినా యేసు మారునా కాలమే గతించిన తన ప్రేమ మారునా లోకమంత మారినా యేసు మారునా కాలమే గతించిన తన ప్రేమ మారునా పాపి కొరకు పాపముగా మారిన ప్రేమ పాపమంత సిలువలో మోసిన ప్రేమ పాపి కొరకు పాపముగా మారిన ప్రేమ పాపమంత సిలువలో మోసిన ప్రేమ హృదయమే దారగా సిలువలు కారగా పరముకు దారిగా ప్రేమే మారగా హృదయమే దారగా సిలువలు కారగా పరముకు దారిగా ప్రేమే మారగా లోకమంత మారినా యేసు మారునా కాలమే గతించిన తన ప్రేమ మారునా లోకమంత మారినా యేసు మారునా కాలమే గతించిన తన ప్రేమ మారునా వాగ్దానం చేసి మాట మార్చని ప్రేమ కడకు తండ్రినైన విడచి వచ్చిన ప్రేమ వాగ్దానం చేసి మాట మార్చని ప్రేమ కడకు తండ్రినైన విడచి వచ్చిన ప్రేమ కపటము లేనిది కఠినము కానిది కనికరమైనది యేసు ప్రేమది కపట
లోకమంత మారినా యేసు మారునా కాలమే గతించిన తన ప్రేమ మారునా లోకమంత మారినా యేసు మారునా కాలమే గతించిన తన ప్రేమ మారునా మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ ఈ మచ్చలేని ప్రేమ యేసు ప్రేమ మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ ఈ మచ్చలేని ప్రేమ యేసు ప్రేమ లోకమంత మారినా యేసు మారునా కాలమే గతించిన తన ప్రేమ మారునా లోకమంత మారినా యేసు మారునా కాలమే గతించిన తన ప్రేమ మారునా. హల్లెలూయా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా గుండెను నాకు మరియు తగు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా గుండెను నాకు మరియు తగు తెచ్చి బాగు చేయమని కోరెదను. హోసన్నా హోసన్నా యోధుల రాజువే హోసన్నా హోసన్నా రామన్న రాజువే నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా గుండెను నాకు మరియు తగు తెచ్చి బాగు చేయమని కోరెదను. హోసన్నా హోసన్నా యోధుల రాజువే హోసన్నా హోసన్నా రామన్న రాజువే. మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరెదను. మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరెదను. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యోధుల రాజువే హోసన్నా హోసన్నా రామన్న రాజువే. అడుగులు తడబడిన వేళలో అడుగులు స్థిరపరచితివి. అడుగులు తడబడిన వేళలో నా అడుగులు స్థిరపరచితివి. నా తోడు నీవై నా మార్గం నీవై నన్ను నడిపించితివే. నా తోడు నీవై నా మార్గం నీవై నన్ను నడిపించితివే. హోసన్నా ఇంకా శబ్దం హోసన్నా యోధుల రాజువే హోసన్నా
రాజుకే నా చిన్ని హృదయంతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా గుండెను నాకు బడి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. ఓ సన్నా ఓ సన్నా నానున్న రాజువే. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజువే. నా చిన్ని హృదయంలో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా గుండెను నాకు మడి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రాయుల రాజుకే. ఈ లోక ఆశలో నాకున్న ఆశంకయు నీవే. ఈ లోక ఆశలో నాకున్న ఆశంకయు నీవే. నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయంతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నాకు మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని వేడెదను. హల్లెలూయా. అవును ప్రభా, పగిలిన కుండగా తండ్రి, పగిలిన బిందగా, పగిలిన హృదయాలుగా ప్రభా అందరు కూర్చున్నామని ఒక ఆశతో నీ సన్నిధానంలో వచ్చే దేవుడు నా ప్రభా. ప్రతి బిడ్డను మీరు తాకండి, ఓదార్చండి, బలపరచండి, స్వస్థపరచండి, ముఖ్యంగా ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. ప్రతి బిడ్డలో ఒక నూతనమైన శక్తి, ఒక నూతనమైన బలము, ఒక నూతనమైన అభిషేకం ఇవ్వండి తండ్రి. అయినా తండ్రి సేవకుడు అయ్యగారి ద్వారా మీరు ఇంకా మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి. నీ మాటలే మాకు జీవమై ఉన్నది తండ్రి. నీ మాటలే మాకు సమస్యానికి సాదృశ్యమై ఉన్నది ప్రభా. నీ మాటలలో శక్తి ఉన్నది ప్రభా. నీ మాటలలో నెమ్మది ఉన్నది ప్రభా. నీ మాటలో ఓదార్పు ఉన్నది తండ్రి. నీ మాటలో రక్షణ ఉన్నది ప్రభా. నీ మాటలో భద్రత ఉన్నది తండ్రి. అవును ప్రభా, నువ్వు దర్శించు ప్రభా. ప్రతి హృదయాన్ని దర్శించు. రావాల్సిన బిడ్డలను నడిపించు. అయినా నీ బిడ్డలను నడిపించు. నీ యొక్క పవిత్రమైన, బలమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని మీరు ఘనపరచుకుని మహిమపరచుకున్నాను. మా రక్షకుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కూడికి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉన్నాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఎంతో ప్రయాసపడి నీలగతంతా దేవుడు మనకు కాల్చి కాపాడినబట్టి దేవుడికి స్తోత్రములు చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా, స్తోత్రం తండ్రి దేవా, స్తోత్రం
స్తోత్రం హల్లెలూయా. డాడీ నెలంతా కాల్చి కాపాడిన దేవుడా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం. ఆశ్చర్యకర దేవుడా నీకు స్తోత్రం. అయ్యా నీ బిడ్డలని సన్నిధిలో తీసుకొస్తున్న దేవా దాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభా ఏ బిడ్డ దానముతో ఉన్నదో ప్రభా అయ్యా తండ్రి దాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. డాడీ ఇదిగో మరి ఒక్కసారి ప్రభా మరి ఎగ్జామ్ రాసుకున్న ప్రతి బిడ్డల మీద ప్రభ నాయనా అయ్యా ముఖ్యంగా మేము ప్రార్థిస్తున్నాము ప్రభ నాయనా. అయ్యా బిడ్డలని రచ్చ నాయనా అయ్యా ఇదిగోని మంచిగా తండ్రి రచ్చ జ్ఞానమును శక్తిని ధైర్యముని దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డని జ్ఞానం దయచేయండి ప్రభా. దిగులన్నీ కొట్టివేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం 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 తండ్రి. ఇదిగోని ముఖ్యంగా ప్రభ నాయనా సంఘంలో బట్టి ప్రభ నాయన తండ్రి అయ్యా బిడ్డ తండ్రి రచ్చనైనా అయ్యా వారి జ్ఞాపక శక్తి లేకపోతే ప్రభా జ్ఞాపక శక్తిని దయచేయండి. హల్లెలూయా. ఇదిగోని ప్రభనైనా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడ ప్రభనైనా స్టార్ట్ అయినది బట్టి ప్రభనైనా ఆ బిడ్డలు అక్కడ తోడుండండి ప్రభనైనా సహాయం చేయండి ప్రభా. గొప్పబడ తండ్రి ప్రభనైనా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగోని ప్రభనైనా ముఖ్యంగా జాబ్ లేని వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. డాడీ దానికి సహాయం చేయండి ప్రభా. డాడీ నువ్వు సహాయం చేయండి ప్రభా. అయ్యా వారి యొక్క అప్పుని తీర్చండి ప్రభా. వారి యొక్క బాధని తీర్చండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా ముఖ్యంగా ప్రభా నువ్వు ఇచ్చిన స్థలమును బట్టి ప్రభా జీసస్ పేపర్ మినిస్ట్రీ బట్టి ప్రభా నీ కోటి నామం స్తోత్రములు రచ్చా. అయ్యా ఇదిగోని ప్రభా మరి ఒక్కసారి ప్రభా ఓ నన్ను ముట్టండి ప్రభా. అయ్యా వారు ఇచ్చిన స్థలముని ముట్టండి ప్రభా. వారు ఇంకొక స్థలం ఇచ్చారు ప్రభా. ఆ స్థలంలో కంప్లీట్ కావాలి ప్రభా. అయ్యా ఆగిపోయిన కోరికలు ప్రభా అయ్యా కంప్లీట్ గా కావాలి ప్రభా. ప్రతి సహాయం నువ్వు చేయండి ప్రభా. ఇదిగోని ప్రభా నాయనా ఏ బిడ్డతో వస్తున్నారు ప్రభా ఏ బిడ్డతో పడిపోతున్నారు ప్రభా ఎందుకొరకే ఆగిపోయినారో ప్రభా వారితో నీవు మాట్లాడండి ప్రభా. వారిలో జీవముని కలిగించండి ప్రభా. అయ్యా ఇక్కడ ఏ మంత్రాలు పనిచేసరికి వీల్లేదు ప్రభా. ఏ శక్తులు పనిచేసరికి వీల్లేదు ప్రభా. అయ్యా నీకు తెలుసును ప్రభా. యేసయ్యా నీకు కోటి నామం స్తోత్రములు ప్రభా. అయ్యా ఈ దినములో ప్రభనైనా అయ్యా మరి విక్కి బెదర్ విషయంలో ప్రభా తన కుమారుడల ప్రభా అయ్యా భయంకరమైన రోగము ప్రభా భయంకరమైన జ్వరము ప్రభా అయ్యా జానతనడు ముట్టండి ప్రభా. అయ్యా తన వారి చిన్నవాడు ప్రభా అయ్యా ఇతని వారి గడ ప్రభా అయ్యా తన కుమారుడినడ ప్రభా ఈ వేసే విషయంలో ప్రభా ఈ రోజున ప్రభా ఇదిగో నీ తండ్రి ఆహారంకి కొరకే ప్రభా ఆఫరు చేసిన పెట్టి ప్రభా తాను తన ఇంటి వారిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా శీలమ్మ గారు ప్రభా ఈ వేసే నుంచి మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరి వస్తుంటే ప్రభా డాడీ నువ్వు సహాయం చేయండి. అయ్యా నువ్వు తోడుండండి ప్రభా. అయ్యా ముఖ్యంగా ప్రభనైనా అయ్యా ఏడుగు ఇక్కడికి వస్తున్నప్పుడు ప్రభా అయ్యా ఇదిగో నా ఇదిగో ప్లాట్ ఎక్కి నుంచి ప్రభా దిగే వారికి ప్రభనైనా సంఘం అంతా ప్రార్థిస్తున్నది ప్రభా. అయ్యా ఇదిగోని ప్రభా ఎవరైతే మరి యొక్క దేశం నుంచి మళ్ళీ హైదరాబాద్కి వస్తుంటే వాతావరణం అంతా ప్రభనైనా తుఫాను వల్ల ప్రభా హెలికాప్టర్ వల్ల ప్రభా నీవు దిగండి ప్రభా. డాడీ నువ్వు దిగండి ప్రభా. యేసయ్యా మరి ఒక్కరు ప్రభా అయ్యా బాధతో ఉన్నారు ప్రభా. డాడీ వాళ్ళు ఏడిచి ఉన్నారు ప్రభా. వాళ్ళు దిగిలిపోయి వచ్చినారు ప్రభా. పరిశుద్ధాత్మ దింపండి ప్రభా. వాళ్ళ మీద ఆత్మ దించండి ప్రభా. యేసయ్యా నువ్వు ఈ రోజున మాత్రం ఉండండి ప్రభా. అయ్యా ఇదిగోని ప్రభనైనా మరొక్కరు ప్రభనైనా రావాలనుకుంటున్నారు కానీ ప్రభా యేసయ్యా ఎందుకంటే శోధించబడుతుందో ప్రభా చెక్కుల నుంచి విడుదల చేయండి ప్రభా. ఆ వేదల నుంచి విడుదల చేయండి ప్రభా. డాడీ ఇదిగోని ఆరాధిస్తున్నప్పుడు ప్రభా నీ పరిశుద్ధాత్మ ఇక్కడ దిగొచ్చినది బట్టి అయ్యా నీ కోటి కోటి స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగోని ప్రభనైనా ఎవరైతే గృహం నుంచి రాలేదు ప్రభా డాడీ అక్కడ నువ్వు దిగండి ప్రభా. అయ్యా వారి జీవుల ముఖం ఉంటే ప్రభా యేసయ్యా నీ మందిరంలో చూడాలి ప్రభా. అయ్యా ఇదిగోని దూతని పంపండి ప్రభా. అయ్యా నీ దూతని పంపండి ప్రభా. అయ్యా తలనొప్పి అని ఒక్కరు ప్రభా ఆదివారం వచ్చినప్పుడు రకరకాల వేద పీడిస్తుంది ప్రభా ఇప్పుడే విడుదల చేయండి ప్రభా. అయ్యా నువ్వు నాతో ఉన్నవాడదేవా. అయ్యా మరొకరు భయము బతితో వచ్చారు ప్రభా. అయ్యా మరొకరిని ప్రభా ఉమ్మిస్తున్నారు ప్రభా వేదమిస్తున్నారు ప్రభా. ఈ రోజు నీ పరిశుద్ధాత్మ ఇక్కడ దిగునాక ప్రభా తండ్రి నీవు దిగాలి ప్రభా. నాలో నీవు దిగిరా
బలము ప్రభా మరి యొక్క బిడ్డకి తండ్రి మోకాల గాయ నొప్పితో వచ్చినది ప్రభా. డాడీ ఆ బిడ్డ మోకాలు నొప్పి నుంచాడు, విడుదల కలుగునాక డాడీ విడుదల కలగాలి ప్రభా. ఓ రాజ్య నాతో మాట్లాడండి ప్రభా, ఓ రాజ్య వాక్యవరం మాట్లాడండి ప్రభా. నేను మాట్లాడుతుంటే ప్రభా వారు ఉదయంలో పడాలి ప్రభా, వాళ్ళ ఉదయంలో తండ్రి వైభవముని శోధనలని కాలిపోవాలి ప్రభా. మరొకసారి మీ అందు మీరు అడగండి, దేవుణ్ణి అడగండి, మీ అందు మీరు పరీక్షించుకోండి. మీరు ఈ జీవితంలో ఎలా జీవిస్తున్నారో ఒక్కసారి పరీక్షించుకోండి. వాక్యకు వెళ్ళ ముందుగా పరీక్షించుకోండి. నేను ఎలా ఉన్నాను నువ్వు పరీక్షించుకో. నా సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరెవరి ఇంకా కోపంతో ఉన్నావు ఇప్పుడే ప్రార్థన వాక్యం వెళ్ళక ముందుకి ప్రభుని అడగండి. ప్రభు వారిని క్షమించమని అడగండి, అడగండి. ప్రభువా ఇదిగోని ప్రభ ఆదివార దినములని పన్ని కడుల్లో కానీ ఇప్పుడే 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 ప్రతి ఒక్కరిని ప్రభా క్షమించండి. నా ఇంటి వారిని క్షమించండి, నా బంధువులను క్షమించండి. నాయన దిగిరాండి ప్రభా. డాడీ ఇప్పుడే ప్రభా, ఓ డాడీ దిగిరాండి ప్రభా. ఓ దేవుని యొక్క వెలుగు మీ పైన దిగి వస్తున్నది, దేవుని యొక్క అభిషేకం దిగి వస్తున్నది, దేవుని యొక్క అనాంగి పవర్ దిగి వస్తున్నది. ఓ రిసీవ్ ద పవర్ ఇకందర వాశారలబా. ఓ కొన్ని సంఘంలో పోయినప్పుడు మేము అవమానంగా పరిచినప్పుడు అడా ప్రభా వారి సంఘం కాపని సంఘస్థులనడా అయ్యా వారి క్షమించండి ప్రభా. అయ్యా ఇదిగోని ప్రభా డాడీ నువ్వు ఎలా తగ్గించుకున్నప్పుడు అయినా మాకు అలాంటి గుణమడుగా ఇచ్చాడు ప్రభా. ఓ రిబాలాదా రబా షకారబా. ఓ ఒక్కసారి 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 మీ అంత పరీక్షించుకోండి. వాక్యముకి వెళ్ళే ముందుకు పరీక్షించుకోండి. దేవుడు నాతో మాట్లాడమని. ఓ ప్రభా నేను ఎంతో దూరం నుంచి వచ్చాను. ఓ రిపా బాబా బాబా. ఓ రాజా ఈరోజు నాకు ఓ విడుదల కావాలని అయ్యా ఇదిగో అల్యాబాద్ నుంచి ప్రభా అయ్యా దా ఇంకా కుమారుడు అలా వచ్చినాడు ప్రభా. దేవా దిగండి ప్రభా, ఓ రాజా దిగండి ప్రభా ఒక్కొక్కరి మీద ప్రభా. ఓ రాజా ఎన్నడు చూడే ఒక ఆత్మ ఓ రాజా ఈ రోజు దిగి రావాలి ప్రభా. ఓ రాజా దిగి రావాలి ప్రభా. స్తోత్రములు దేవా స్తోత్రములు. అయ్యా నీ వాక్యము నేను మాట్లాడుతుంటే నా నోచినాడు ప్రభా. ఇదిగో వాళ్ళ ఉదయంలో అయ్యా విత్తనం వేస్తుంటే అది పల్లించాలి ప్రభా. భూమి ఎలా పెండిపోయిందో ప్రభా, భూమి ఎలా భద్రపడిందో వాళ్ళ మనుష్యుడ ప్రభనైనా అలా చెదిరిపోయి ఉన్నది ప్రభా. నాయన ఇదిగో పనికిరాని ఒక భూమిని అయ్యా ఇదిగోని ప్రభా. అయ్యా ఇదిగో అయ్యా వర్షించినప్పుడు అయ్యా పనికిరాని ఒక ఉదయముని ప్రభా పనికి వచ్చే ఉదయంగా అయ్యా ఏదైతే వీరి జీవితాలు కోల్పోతున్నారో ఈరోజు ఒక అభిషేకించమని నజరైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. వాక్యం కొందాము. యెహోషువకు రాసిన 3వ వచనము 7వ వచనము. యెహోషువకు రాసిన 3వ వచనము 7వ వచనము. సర్వనమ హల్లెలూయా స్తోత్రం. మీరు ఎవరిని దుఃఖ చూస్తానికి వీల్లేదు. మీ మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినాడు. దేవుని యొక్క ఆత్మ ఇక్కడ దిగొచ్చినది. వాక్యం చెప్పే సమయంలో ఎవరైనా పడిపోవచ్చాడు వాళ్ళ వైపు చూడకండి. 3వ వచనము 7వ వచనం. యెహోషువ 3వ వచనము 7వ వచనము. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. యెహోషువ 3వ వచనము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకి తోడే ఉన్నట్లు నీకు నేను తోడే ఉండేను. హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి యెహోషువ అన్నప్పుడు మీ ఆ పేరులో మీరే పెట్టుకోండి. హల్లెలూయా. యెహోషువకి తోడే ఉన్న దేవుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు ఈరోజు ప్రభు అయిన యేసు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యెహోషువకి ఇస్తున్నాడు, మోసేకి ఎలా తిని తోడే ఉన్నాను. మరి మోసేని ఎందుకు మొదటి ముఖ్యంగా యెహోషువ దగ్గరికి వెళ్ళమన్నాడు? ఎందుకు వెళ్ళమన్నాడు? హల్లెలూయా. ఎందుకమ్మా ఈరోజున చాలా మంది అనుకుంటారు నాకు దేవుడు తోడై లేడు. చాలా మందికి వచ్చే మనసులో నాకు దేవుడు తోడే లేడు, ఎందుకంటే దైవ సేవకులకే తోడే ఉన్నాడని చాలా మంది అనుకుంటున్నారు. హల్లెలూయా.
ఏమనుకుంటారమ్మా? అవునా కదా? నేను పనికిరాను, నేను పాటలో పనికిరాను, ఆరాధనలో పనికిరాను, ప్రార్థనలో పనికిరాను, దేని విషయంలో పనికిరాను. ఈ చిన్నవాడు యెహోషువ ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మరి ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకి తోడైనట్లును. చూడన్న క్రైస్తవంతుల ప్రభుడల్లరా, ఈరోజు దేవుడు మీ తోడంటున్నాడు. నేను ఎలాతే మోషేకి తోడై ఉన్నాను, నేను మోషేతో ఎలా అయితే మీకు ఇచ్చిన వాగ్దానముని. ఎందుకంటే ఆ దినములో మన పిత అయినా మన తాత ఉండొచ్చు, లేకపోతే మన తండ్రి ఉండొచ్చు, మన మామ ఉండొచ్చు, పెద్దనైనా ఉండొచ్చు, వారు మంచిగా సేవకుడు ఉండొచ్చేమో. హల్లెలూయా. వారు మంచిగా సేవకుడు, మీరు మనవరాలు ఉండొచ్చేమో. ఎందుకంటే మన అబ్రహాము అనే పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. నా క్రీస్తు వందనం ప్రభుడెలరా. ఆదాము నుంచి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ, ఆదాముని చూసిన తర్వాత, ఆదాము తర్వాత అబ్రహాముని దేవుడు చూస్ చేసుకున్న వ్యక్తిని. హల్లెలూయా. మరి ఎందుకంటే మనము యెహోషువ అంటే, యెహోషువ ఎంత చిన్నవాడు, వయసులో చిన్నవాడు అంటే మన జన్మించిన తర్వాత మన క్రీస్తులో వచ్చినప్పుడు మీ తాత పేరేం పేరు, మీ ముత్తాత పేరేం పేరు అని అడుగుతున్నారు. కానీ ఆ ముత్తాత పేరు కన్నా ముందు, నీవు అబ్రహాము కన్నా ముందు ఆదమైన పిల్లలని మన జీవితాలను మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము తర్వాత యేసు ప్రభు, ఏలియా తర్వాత యేషూవ తర్వాత ఎవరిని పట్టుకున్నాడు? మోసేని పట్టుకొని 10 ఆజ్ఞల వరగా. అంటే అబ్రహాముని తర్వాత మోషేని ఎందుకు నడిపించాడు? ఒకసారి మనం గమనించుకున్నాం. మన క్రీస్తుగా మనం వెళ్ళుచిన సమయంలో, ప్రభువందన వాక్యములుగా వెళ్ళిన సమయంలో యెహోషువకి తోడే ఉన్నాడట. నాకు ఎందుకు తోడు లేడని మనం అనుకుంటాం. హల్లెలూయా. మరి మా తాత సేవకుడు ఉన్నాడేమో. ఈరోజు మన క్రీస్తులో వచ్చిన సమయంలో మన తాతను లేకపోతే ముత్తాతలను ఎవరో ఒక్కరు దేవుని ఎమ్మడించిన తర్వాత వాళ్ళక్కడ ఒక ఆశ ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళక్కడ ఒక ఆశ ఉంటుంది. నా మనవానికి మంచిగా వాడు తాత లెక్క ఉన్నాడు, వీడు ఏం కావాలి? సేమ తాత కన్నా ఎక్కువ కావాలి. హల్లెలూయా. అంటే యేసు ప్రభుకి ఏమున్నది? యెహోషువ చిన్నవాడే. గమనించండి, యెహోషువ చిన్నవాడే. అబ్రహాము ఆరుణ్ణి అంటే అన్న దగ్గరికి వెళ్ళాలి, కానీ అన్న దగ్గరికి వెళ్ళకుండా అబ్రహాముతో నచ్చినాడు, నువ్వు చిన్నవాడు, ఆయన అందరికన్నా వేసివాడు, వెళ్ళుము. హల్లెలూయా. అంటే ఇతని క్రైస్తవ వ్యక్తి కాదు, వేరే యొక్క జాతికి సమర్పించుకున్నవాడు. హల్లెలూయా. అవునా కదా? నిజంగానే కదమ్మా? అంటే ఈ రోజు మా తాత ప్రార్థన చేస్తున్నాడు. తాత ప్రార్థన చేస్తుంది, మా తాత ప్రార్థన చేస్తుంది ఈ జాతికి వ్యూహంకి జరిగించిన. కానీ అలా ఎలా వచ్చినామంటే ఒక్కసారి పరీక్షించుకుందాం మనం. ముఖ్యంగా ఇది పరీక్షించుకోని సమయమే. యెహోషువని దేవుడు వాడుకున్నాడు. ఓకే, యెహోషువని మరి తోడై అబ్రహాముకి మరి మోసకి ఎలా తోడై ఉన్నాడో అందరి జనుల ముందు లేపుతున్నాడు. అంటే ఎందుకు అనొచ్చు? ఎందుకు ఆ యొక్క మాట అన్నాడు? ఒకసారి మనం పరీక్షించుకోండి. హల్లెలూయా. పరీక్షించుకోదా వద్దా? అవునా కదా? సంఘములు పోతున్నాము, కానీ సంఘముకు వెళ్ళిన తర్వాత సంఘముల నుంచి మనం బయటికి వచ్చినాకలా మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తామంటాము. మనం ఈ యొక్క వయస్సు వస్తుంటే మనం అనుకుంటాం, నా కొడుకుని నేను చూడాలి. కొడుకుని చూడాలని చాలా మందికి. బిడ్డకు పెళ్ళి అయిపోయినాక, కొడుకుకు పెళ్ళి అయినాక ఏం చేస్తారమ్మా? ఇంకా ఆశ కలుగుతుంది కదా? కలుగుతుందా? కలగదా? చూడాలి. హల్లెలూయా. చూడాలని ఆశ కలుగుతుందా? కలగదా? కేవలం ఏంది అంటే యెహోషువని గురించి రోజు ఎందుకు ముఖ్యంగా ఈ పాయింట్ని తీసుకొచ్చాడు? నా క్రీస్తు వందన ప్రభుడలరా, నేను ఉదయకాలం చూసినప్పుడు నేను అనుకున్నాను, మత్తయి గ్రంథంలో 5వ అధ్యాయం 25వ వచనంలో వెళ్ళి ఆ ప్రకటన చేశాము.
కానీ నేను ఎప్పుడైతే నేను స్కేట్లు రాసి పెట్టుకుంటానో నాకు ఇక్కడికి వచ్చాక మారిపోతుంది. Praise the Lord. ఉదయంలో రాసి పెట్టుకుంటా. రాత్రి అంతా మెసిలి ఎలా అయితే కుక్క అటు ఇటు మసులుతుందో నేను కింద పడి నేల మీద పడి అటు ఇటు మసిలు కట్ట వాక్యం నేను రెడీ చేసుకుంటా. కానీ వీడికి వచ్చిన మొత్తం తారమైపోతుంది. ఎందుకంటే ఎవరి ఏ తానుగుతూ వస్తున్నారు, ఎవరి ఆకలితో వస్తున్నారు, ఎవరి ఏ దుఃఖముతో వస్తున్నారు. ఎందుకంటే ఈ యెహోవాని దేవుడు అనేక జనుల ముందు బహుగా ఆశీర్వదించాడు. ఎవరొచ్చిన క్రీస్తు అన్న ప్రభుడలారా, మనం రాసే ఎగ్జామ్స్ ఉండొచ్చు, లేకపోతే మనం చేసే పనులు ఉండొచ్చు, అన్ని దాంట్లో ఈ రోజు నీ దగ్గర 0 ఉండొచ్చు. కానీ దేవుడు ఒక దినములు మీ ముందు ఎలా లేపుతాడంట, బహుగా ఆశ్చర్యంగా చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, బహుగా. మనం అనుకోలేము నేను ఇలాంటి స్థితికి ఎలా వచ్చాను అని మనం అందరూ అంటారు. వీతని ఒకప్పుడు సున్నా మనం అనుకుంటే దేవుని యొక్క ఆలయంలోకి వచ్చిన కాడ, దేవుని యొక్క ఆరాధన వచ్చిన కాడ దేవుని ఎందుకంటే యెహోషువ ప్రార్థించాడు. ఈ మార్చి నెల అంతా మన క్యాలెండర్ లాగా ఉన్నది, ప్రార్థన గురించే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నువ్వు ఎక్కడ పోయిన ప్రార్థన, లేచిన ప్రార్థన, పనుకున్న ప్రార్థన, తిన్న ప్రార్థన. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు నీకు ఏం కలుగుతుంది? విజయము. నీ అన్ని పక్షాల విజయం వస్తుంది. ఈ రోజు నువ్వు ప్రార్థించట ఆ క్షణంలో నీ ఒక్క క్షణంలో నువ్వు ఆరిపోయినాక ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే దుష్టుడు ప్రార్థన చేసినప్పుడు అంటే యెహోషువని చూస్తున్నాక యెహోషువ ఎన్ని విధంగా భయంకరమైన వేదనలు వచ్చినాయేమో. హల్లెలూయా. నీ దేవుడు ఏం చేసినాడని అనొచ్చేమో. నీ ఇంటిలో ఎంత సున్నం ఉండొచ్చు, నువ్వు ఎందుకులా ప్రార్థన చేస్తున్నావు అని యెహోషువ కొట్టొచ్చేమో. హల్లెలూయా. కొట్టిరా కొట్టలేదేమో, కొట్టొచ్చు. మన దాంట్లోనే ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే కొడుతున్నారు. హల్లెలూయా. కొడుతున్నారా? కొట్టొచ్చేమో, తిట్టొచ్చా, తీసుకుపోయి జైళ్ళ కానులడా చీకటిలడా వేయచ్చేమో అనుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు యెహోషువతో మాట్లాడు, మోసే నువ్వు వెళ్ళి యెహోషువని బహుగా ఆశీర్వదించు. ఈరోజు క్రీస్తు వందన ప్రభుడలారా, ఈ లోకములో మనమాడ ఏది లేకున్నాడా దేవుని మహిమ చూస్తే పరలోకంలో యెహోషువని ఆశీర్వదించినట్టు అందరి ముంగట ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చేతులు ఉంటే చేయి చాపి హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవా నా చేయి ముట్టిను లేపి నడిపించుము. నీ చిత్తమతే బహుగా ఆశీర్వాదము నింపుముయా. హల్లెలూయా. మరి నిజంగా మనం చేయలేపుతున్నాం కదా. యెహోషువ చేతులెత్తి దేవుని ఆరాధించాడు. మనం హల్లెలూయా అంటే ఈరోజు ఏం చేస్తున్నామంటే, నా చేయి దేనికి పనికి రాదు, నా చేయి ఎంత బలీనముతో నీ దేవుని మందిరంకి వచ్చాను. కానీ ఈ రోజు అదే దేవుని హస్తం నీ చేయి మీద పడునాక, ఆమేన్. ఈ మొక్కల్లో ఉన్న గాయం ఈ రోజు నీ చూడునాక, ఆమేన్. ఈ రోజు యెహోషువని ఎలాంటి తన కుటుంబంలో ఎలా అభిషేకించాడో ఈ రోజు మీరు అదే అభిషేకం చూడగలరు. ఆమేన్. మనం అనుకుంటాము ఒక్కొక్కసారి నా కుమారుడు దేవునికి నేను సమర్పించుకొని ఉన్నాను. హల్లెలూయా. మనం చాలా మంది దేవునికి ఏమని వాగ్దానం ఇస్తాము, నా కుమారుడే దేవునికి సమర్పించుకొని ఉంటాను అంటే వీరి యొక్క తాతాడా దేవునికి సమర్పించుకున్నారేమో అనుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? ఎందుకు యెహోషువని అంటే యెహోషువ యొక్క తాత ముత్తాత వారికి దేవుని గురించి ఎక్కువ చెప్పచ్చేమో. నా కుమారుడా, నా కుమార్తె, నా కుమార్తె, నా కుమారుడా, ఇదిగో నువ్వు ప్రార్థించు, నువ్వు ప్రార్థించు అంటే వాళ్ళ లోపల ఆశ కలిగింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు కలిగిన ఆశ? నిత్యము ప్రార్థిస్తాను. నిశ్చితంగా ప్రార్థించండి, అన్ని విషయంలో ప్రార్థించండి. అంటే ఈ ఆరోనాడ ఎప్పుడైతే మోషే ప్రార్థిస్తున్నప్పుడు పైన ఈ ఆరునాడ లోకముని చూడొచ్చేమో భయంకి.
ఈరోజు చాలా మంది విశ్వాసులడా ఈ లోకంలో ఏమైనా కష్టం కలిగిందంటే రాండమ్మా అంటే మనం మన దాంట్లోకి వెళ్తాం. హల్లెలూయా. ఏమంటామో ఆదివారం సమయం అందున ఎక్కడ వెళ్తామంట, ఆరుని లెక్క పడిపోయి మళ్ళీ మోసే వస్తున్నప్పుడేమో ఆడికి రావచ్చేమో, దానికోసం మోసే దగ్గర పంపించలేదు, ఆరుని దగ్గర పంపించలేదు. హల్లెలూయా అనుకున్నాం. హల్లెలూయా. అవునా కాదా? హల్లెలూయా. ఎందుకంటే నా క్రీస్తు వందనం ప్రభుడలరా చూసాము కీర్తన గ్రంథంలో 75వ అధ్యాయంలో 7వ వచనంలో, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ తీర్పు చూపిస్తాడు, కానీ ఒకరిని లేపాలి ఒకరిని తగ్గించాలంటే. హల్లెలూయా. ఈ రోజున ఎవరంటే తీర్పు చూపిస్తున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఎవరమ్మా తీర్పు చూపించేది? దేవుడు. కానీ ఈ రోజున దేవుడు తీర్పు చూపిస్తున్నాడు. ఆమేన్. పెద్దవారు దేవుని సంఘంకి వచ్చినప్పుడు సంఘస్థులాడా తీర్పు చూపిస్తున్నారు, ఆయన దగ్గర వెళ్ళపా అని అంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కరెక్టే కదా? కరెక్ట్. అయ్యా మందిరంలో ఎందుకు వెళ్ళావు నువ్వు? ఇక్కడ ఉన్నది కదా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే నేను తీర్పు చూపిస్తాను. మనం ఎవరెందుకు తీసుకొని రావాలి? మనం తిట్టద్దు, కొట్టద్దు, కసరియద్దు, కానీ దేవునికి సమర్పించాలి, దేవుడితో మాట్లాడాలి. దేవా ఇదిగో నా జీవితంలో నాకు అన్ని కష్టాలు పెడుతున్నారు, నా జీవితంలో అనేక అనుమానాలు పెడుతున్నారు, నా జీవితంలో అనేక వేపనము. నిజంగా నేను రాత్రి 10 o'clock నేను రాజమండ్రి వీడియో కాల్లో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. వీడియో కాల్లో 9 గంటల నుంచి స్టార్ట్ అయింది, 8:30 నుంచి ప్రార్థన స్టార్ట్ అయింది. నేను ఎప్పుడు వీడియో కాల్లో ఎప్పటికీ నేను చూడలేదు, కానీ నిన్న దినంలో వీడియో కాల్లో ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయి అక్కడ ఉన్న అమ్మాయి ఒక్కొక్క ఇంటికి పోయి ఇదిగో ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. నేను చేసినప్పుడు తనతో ఒక్కొక్క మాట మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కడు వారి గురించి బయటపరచారు. అనాచారం అది ఎవరిచ్చారు తీర్పు? పరిశుద్ధాత్మ దేవుడి మీద. ఎప్పుడు క్రీస్తు వందన ప్రభుడలరా నీవు ఎప్పుడు ఆరాధన ఎవరి మీద ఉండాలి? దేవుని. మరి దేవుని మీద ఉండకుండా ఈరోజు మీరు మీ అందు మీరే తీర్పు చెప్పుకుంటారు. దేవుని తోడు, ఆ తోడు దేవునికి అర్పించినప్పుడు మరి ఎందుకు మనం భయపడాలి? ఎందు విషయంలో నలిగిపోవాలి? హల్లెలూయా. హల్లెలూయా. నలిగిపోతానికి వీలు లేదు. హల్లెలూయా. సంఘంలోకి ఎన్నో మంది వస్తుంటారు, పోతూ ఉంటారు, కానీ అది దేవునికి మహిమ కలుగునాక. ఆమేన్. ఎందుకంటే ఈ రోజు మనం అంటాము అయ్యో మంచిగా అయినారు, వెళ్ళారు, దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. ఎందుకంటే తోడలు మీ మధ్యలోకి వస్తూ ఉంటాయి, ఆమేన్. వేదనలు మధ్యలోకి వస్తూ ఉంటాయి, మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు. ఇక్కడ 6వ వచనం చదివితే ఇంకొక మాట ఉన్నది. హల్లెలూయా. మరొకసారి చదివినా? తూర్పు దిక్కు నుండి అయినను, పడమటి దిక్కైన నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చించు కలగదు. దేవుడే తీర్పు తీర్చేవాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి రావాలంట? అక్కడి నుంచి రాని. కొంతమంది మనం ఏమంటాం, అమ్మ అక్క ఆయన ఆమె చూసింది సూర్యుడు అని అంటాం. హల్లెలూయా. ఏమంటారమ్మా? వాళ్ళు చూసారు వీళ్ళు చూసారు అని అంటారు, అంటారా కదా? ఏమంటారు చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి రావాలంట తీర్పు? దేవుని దగ్గర నుంచి రావాలి. కానీ మరి ఆ యొక్క సమయంలో మనకి అన్ని విధమైన బాధ పెట్టినప్పుడు, అన్ని కష్టాలు పెట్టినప్పుడు మనం బాధపడే అవసరం లేదు. హల్లెలూయా. 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 ఎందుకంటే మనం అంటాము నేను చనిపోతే బాగుంటది. కొంతమందికి ఏముంటదమ్మా? నేను చనిపోతే బాగుంటది అంటారు, బాధతో వేదనతో ఉన్నారు. అయితే నువ్వు చనిపోయి ఎక్కడ పోతావు? నరకానికి వెళ్తారు వాళ్ళు. చాలా మందికి నరకాలు అన్నది సింపుల్గా ఇక్కడ నరకం అంటే ఎక్కడ ఉంటుంది ఎవరైనా చెప్తారా? మన జీవితంలోనే. సరే ఎక్కడ ఉంది ఇప్పుడు? అది నేను అడుగుతున్నాను, ఎందుకంటే నేను అడుగుతారా రేపు పొద్దున. హల్లెలూయా. హల్లెలూయా. నరకం అంటే ఎక్కడ ఉంది? నేను చనిపోయినదో తెలుస్తుందా అంట. చాలా మంది ఏమంటారు చనిపోయిన తర్వాత, చనిపోయినాక తెలుస్తుంది నరకం. అయ్యా ఇప్పుడు నాకు నరకం ఎందుకు అని అంటారు. చెప్పండి. ఇప్పుడు మా సహోదరు ఎవరో అనుకుంటున్నారు అట్లా,
హల్లెలూయా. అప్పుడు ఈ బిడ్డ అనుకుంటున్నది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్ ఆమేన్. ఇక్కడనే ఉన్నారు, హల్లెలూయా. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నరకం అంటే ఎక్కడ ఉందండి? హల్లెలూయా. ఇక్కడెక్కడ ఉంది? నువ్వు చనిపోయినాక నీకు శరీరం ఉన్నప్పుడే నరకం అంటావు. నువ్వు చనిపోయినాక అగ్నిగుండం ఎక్కడ ఉంది? పాతాళ పోతానికి ఇంకా టైం ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. పాతాళ పోతానికి ఇంకా టైం ఉన్నది. హల్లెలూయా. ఒకసారి మనందు మనం పరీక్షించుకుంటే అగ్నిగుండము ఇప్పుడే నేను చనిపోతా అని చాలా మంది సింపుల్గా అంటారు. కష్టం వచ్చిందంటే కదా ఇల్లు దూకిపోతా, కష్టం వస్తే కరెంట్ పట్టుకుంటా, కష్టం వస్తే ఫ్యాన్ పెట్టుకుంటా, కష్టం వస్తే రైల్వే స్టేషన్ కిందికి పోతా, కష్టం వస్తే దేని కిందికి బస్ కింది పోయి వస్తా, లేకపోతే ఇల్లు వదిలి వెళ్ళిపోతా. కానీ ఆత్మ ఎక్కడ ఉందంట? పరలోకం లేదు, పాతాళం లేదు, మధ్యల సుడిగాలిగా మనుషుల మీద పీడించదు. ఆమేన్ ఆమేన్. ఎక్కడ ఉందంట? అది మధ్యలో ఉన్నది, మధ్యలోనే ఉంది. ఇప్పుడు ఈ గాలి తిరుగుతుంది, కానీ ఈ గాలి నువ్వు పట్టుకుంటున్నావా? పరీక్షించుకోండి. గాలి ఎలా ఉందో ఈ ఆత్మలానే ఉన్నాయి ఇప్పుడు ఈ సమయంలో. దానికోసం భయంకరమైన శోధనలు మనం అనుభవిస్తూ ఉంటున్నాం. భయంకరమైన ఆ యొక్క సైతాన్గాడు పట్టి చూస్తుంటే ఏ విధంగా అంటే మనము ఆల్రెడీ మనం టీవీలలో చూసినాము, న్యూస్లలో చూసినాము. ఒక పార్కులో ఏమాడుతున్నాయంట, అవి ఎక్సర్సైజ్ చేస్తున్నాయంట. పోలీసు వాళ్ళందరూ అలా వచ్చి చూసినారు. హల్లెలూయా. కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి, దాని పని చేస్తున్నాయి, కానీ మూడో వ్యక్తికి కనబడడం లేదు, కనిపిస్తలేదు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చనిపోయిన కాడ నీకు ఎక్కడ లేదు, అక్కడ చోటు లేదు, ఇక్కడ చోటు లేదు. మరి ఎక్కడ ఉన్నావంట? మధ్యలో. భూమిలోనే, మట్టిలో కాదు, భూమి మీదనే. మధ్యలో. హల్లెలూయా. అక్కడ కాలుతుంది, ఇక్కడ కాలుతుంది, తినడానికి తిండి లేదు. ఎవరిని తాగుదామా, ఎవరిని సమ్ముదామా? అవి వచ్చి ఒక దయ్యాలు కాదు, 1000 లక్షల దయ్యాలు మనం పీడిస్తాయి. రకరకాల దాన్ని కొడుతున్నాడా? అరే నువ్వెందుకు వచ్చినవరా? ఇప్పుడు నువ్వెందుకు కాల్చుకున్నారా? ఒకసారి మనం పరీక్షించుకుందాం, ఎందుకు ఇలాంటి మాటలు రావాల్సి వచ్చింది. ఈరోజు మనం ఒక్కొక్కరిని క్షమించకపోతే, ఒక్కొక్కరిని అలాంటి దోషం ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, దేవా నన్ను నువ్వు క్షమించు, వారిని క్షమించమని అడగాలి. కానీ నా దగ్గర దేవుని యొక్క శక్తి ఉన్నది, నేను శాపిస్తాను, నా దగ్గర ఎలాంటి శక్తులు ఉన్నాయి, నేను శాపిస్తాను. వాని ఆత్మ ఎక్కడ పోదంట. వానికి ఇంకా గాయాలు ఎక్కువ ఉంటాయి. దానికోసమే మన పంట చూడండి, కరోనా వచ్చినప్పుడు రకమైన దయ్యాలు ముందుకు వచ్చినాయి, కానీ అది ఎవరు పరీక్షించలేదు. ఎప్పుడు పోయినాయి? ప్రార్థన వల్ల వెళ్ళిపోయి. ఎప్పుడు పోయినాయి? ప్రార్థనతో అనేక శక్తి, అనేక దురాత్మ ఓడిపోయినప్పుడే మనం విజయం పొందుకున్నాం. కానీ అప్పుడు వారికి యేసు ప్రభు ఆ యొక్క లోకంలో ఆ యొక్క దేవుని బిడ్డనాడా శోధించినంటే దేవుడు అంటాడు, కుమారుడా నీవు నా యొద్దకు రా. మట్టితో వచ్చిన శరీరము మట్టి నూనె కలవాలి, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిను ఇచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. ఆమేన్. హల్లెలూయా. అదే విధంగా చూస్తుంటే 2 రాజులు 9వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తాం. 2 రాజులు 9వ అధ్యాయం 3వ వచనం. తైలపు గిన్నె తీసుకొని అతని మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషక్తులుగా చేసినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోము. హల్లెలూయా. హల్లెలూయా. 2 Kings chapter 9 verse 3 అంటే ఆ యొక్క తైలము తీసుకొని ఎవరి మీద పోసారంట? తల మీద పోసారు. హల్లెలూయా. మరి దేవుడు యొక్క తల మీద తైలం ఇచ్చినప్పుడు మనము నూనెని తలకి వాడుతున్నామా ఈ రోజున?
వాడకపోతే ఏమవుతుంది? మొత్తం నరాలంతా ఉన్నాయి దీనినండి. హల్లెలూయా. చెట్టు కాడ లీడ్ ఎందుకు వస్తాము? చెట్టు పల్లిస్తానికి దాని మీద తీగలు ఉన్నాయి. వైస్ అండ్ ట్రూట్స్. ఆ ట్రూట్స్ అనేది ఏమైపోవాలంటే ఆ లీడ్ పోస్తుంటే ఆ చెట్టు గ్రో అది ఎండిపోకుండా. మరి మన తల మీద నూనె పోయకపోతే ఆ అభిషేకం గమనించండి. ఎప్పుడైతే ఆ తైలమైన అభిషేకం దాని మీద పోసినప్పుడు ఆ లోపల శక్తి బయటకు వచ్చింది, అది పల్లించినది. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి ఏంటిది? హెయిర్ స్టైల్ ఖరాబ్ అయిపోతుంది. హెయిర్ స్టైల్ ఖరాబ్ అయిపోతుంది, దానివల్ల ఫేస్ మాడిపోతుంది. కానీ దాంట్లో ఉన్న మహిమ ఎంత సుందరమైనది. ఎందుకు మీరు ఒక తైలంని దేవుడు స్వయంగా చెప్పినప్పుడు మనం ఎందుకు పాటించలేము? అప్పుడు మనకి ఏమి అంత వస్తున్నాయో ఆ తైలము మన మీద ఉండి ఆ ముళ్ళ కిరీటమైన యేసు యొక్క ముళ్ళ కిరీటము మన పైన ఉంటది. హల్లెలూయా. దానికోసం యేసు ప్రభు ఆ ముళ్ళ కిరీటం పెట్టాడు. కానీ ఆ ముళ్ళ కిరీటం మీనింగ్ ఏంటిదని ఎవరికి సరిగా తెలియదు. దానికోసం ముళ్ళ కిరీటం ఒక్కడే కనిపిస్తుంది. హల్లెలూయా. అందరూ అంటారు పరలోక నుంచి ఆయన కిరీటంని పెడతాడు. కానీ యేసు ప్రభు కిరీటం పెట్టుకున్నాడా? ముఖ్యంగా ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ముళ్ళ కిరీటం. హల్లెలూయా. ఆ ముళ్ళ కిరీటంని ఆ యొక్క తైలంతో అయ్యా ఈ తైలముని ముళ్ళ కిరీటం పైన ఉంటే ఏది నన్ను తాకదు, నొప్పి రాదు, వేదం రాదు, దుఃఖం రాదు. హల్లెలూయా. అప్పుడు అడిగారు దేవా ఆ కిరీటం ఏమో కానీ ఈ కిరీటం నా పైన ఉంటే వస్తాయా? చాలా మందికి టెన్షన్స్ ఎక్కడ చేస్తుంది చెప్పండి? ఆలోచన ఎక్కడ చేస్తుంది? దాని ప్రెషర్ ఏడ పడుతుంది? బాధలతో బ్రెయిన్లో పడుతుంది, తల మీద పడుతుంది ఫస్ట్. హల్లెలూయా. బాధ అంటే ఈడ దాకా చాలా మంది అంటారు ఈడ నా మనసు ఎరిగిపోయింది. మొదటి ఎక్కడ? బ్రెయిన్ కాడ ముందు తల మీద. ఆ నరాలకి దీనికే వస్తుంది. మొదటి నొప్పి ఎక్కడ వస్తుంది? తలలో వస్తుంది. తలలో వచ్చినాక మొత్తం స్టార్ట్ అవుతుంది. దానికోసం ఆ ముళ్ళ కిరీటం దేవుని అడగాలి. హల్లెలూయా. పరలోక కిరీటం కాదు మనకు కావాల్సింది. ఫస్ట్ మొదటి ప్రభువా ఆ ముళ్ళ కిరీటముని కట్టుకోవడానికి శక్తి నాకు దయచేయం. అప్పుడు తైలం నా పైన ఉంటే తల మీద మొదటి యేసు ప్రభు అందరు తైలం 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 అభిషేకం అంటారు. కానీ అయ్యా ఆ యొక్క ముళ్ళ కిరీటమైన తైలం నా పైన ఉంటే ఏది నిలిచి ఉండదు. ఆమేన్. ఎందుకంటే నా క్రీస్తు వందన ప్రభుడరా ఇలాంటి పెట్టేసి దాని చుట్టూ ముళ్ళు కొంప పెట్టి ఎవరన్నా పండ్లు తీసుకొని రావాలంటే ఎవరన్నా చెప్తారా? దాని మీదనే పెట్టాం. కానీ ఇది హైట్ లేపినాం, ఈ ముళ్ళ కిరీటం హైట్ లేపినాం. ఈ చెయ్యడబోదు చేయబోయే పండు తెంపాలంటే మొదట ఏం కూర్చుంటుంది? ఆ తైలం అలాంటి పని చేస్తుంది. ఎప్పుడైతే ఈ తైలం మన పైన ఉంటుందో ఒక్కోసారి మనకి తెలవకుండా ఒక గాయాలని పెయిన్స్ అని సమస్యలని ముందుకు వస్తుందంటే అది నీలోని దాచుకొని ఉన్నాయి. గమనించండి, అది నీలోని దాచుకొని ఉన్నప్పుడే అంటే అది ఎప్పుడో నీలో పుండు అనేది ఉండొచ్చు, లేకపోతే ఆ యొక్క రోగం అని ఉండొచ్చు, లేకపోతే ఒక సమస్య ఉండొచ్చు. కానీ మనకు తెలియనప్పుడు అది పుట్టుకొని ఉంటుంది. ఈ రోజున క్రీస్తు వందన ప్రభుడరా మన గుత్తతో ముందుకి ఈ పైన చూస్తే బాగుంది కానీ లోపల ఒక ఓలు ఉంటుంది. ఆ ఓలు లోపల ఏముంటుంది అంటే మొదటి చీమ పుట్టు ఉంటుంది. హల్లెలూయా. చీమ పుట్టు తర్వాత ఇంకొకటి దాని లోపల చూస్తే ఆ చీమ నుంచి వచ్చిన తర్వాత ఏం కలుగుతుందంటే ఆ పాము పుట్టదు. అవునా కదా? అవునా కదా? నాకు తెలియదు. వాక్యానికి వెళ్ళే ముందుకి మనం ఇక్కడ చూస్తే నీట్గా తెల్ల వస్త్రాలు వేసుకొని ఉన్నాం. కానీ దీని లోపల ఉన్న విషయం, దీని లోపల ఉన్న ఒక సేదని బయట ఎన్నో విధంగా మనం పాఠాలు బోధిస్తూ ఉంటాం, ఎన్నో విధంగా బాగా నాటకం చేస్తున్నాం. కానీ దాని లోపల ఉన్న సత్యం ముందు నీ లోపల సర్పముని అంటే శాపము కడగబడాలి. అవునే, నీ శాపముని కడగబడాలి. నువ్వు మొదటి ప్రార్థనకి ఎక్కడ వెళ్ళినా ప్రభుని అడగాలి, ప్రభా మొదటి నా పాపముని కడుగుము.
అప్పుడే అభిషేకం బయటకు వస్తుంది. అది బయటికి వస్తుందంటే చాలా మంది అంటారు నేను ప్రార్థిస్తున్నా, ప్రార్థన కాదు. ప్రార్థన కన్నా ముందు మొదటి చేతి ఏదైతే కడుగుతావో, ఎలాంటి ముఖం కడుగుతావో, ప్రభా నీ రక్తముతో నన్ను కడుగు, మొదటి నా పెదవులను కడుగు, ఇది రావాలి మొదటి. ఇది రాకుండా మొదటి ప్రార్థన చేస్తుంటే మొదటి బియ్యం కడగకుండా అన్నం పొయ్యి మీద పెట్టేసాడు, బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. బాగుంటుంది. మనం ఎక్కడ వెళ్ళినా ప్రార్థన ఓకే బాగుంది, కానీ ఒకసారి ఎందుకు పరీక్షించుకో. బియ్యం కడగకుండా నేను నా శరీరముని, నా ఆత్మని యేసు రక్తముతో కడిగి ఉండాలి. అది బయటికి రావాలంటే అలాగే 6వ వచనం చదవండి. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషక్తునిగా చేయుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడంటది? తల మీద. ఎప్పుడు? మొదటి తను అడిగినాము. ఎవరైనా ఊరి నుంచి వచ్చారనుకో, మొదటి ఏం చేస్తారమ్మా? డైరెక్ట్ అన్నం పెడతారా, లేకపోతే కాచేది కడతామంటారు? ఏమంటారు? కడతామంటారు. హల్లెలూయా. కడతామంటారు కదా. మరి యేసు ప్రభు ఎప్పుడంట ఆయన మీద అది బయటికి పోయినా కదా అభిషేకించింది. అది బయటికి రాకుండా మనం ఎన్నో ఫ్రూటర్లో వెళ్తాం, ఎన్నో చోట్ల వెళ్తాం. ఇక్కడ అభిషేకమైన తైలంతో దిగుచున్నది. అది తైలం నిజంగా ఇక్కడ దిగుచున్నది. ఒక గొప్ప విషయం దిగుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాసము ఎందుకు ఉంటున్నామంటే ఒకసారి చూద్దాము. మొదటి కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనం. ఒకసారి చూస్తాం. హల్లెలూయా. ఎందుకు ఉపవాసము, ఎందుకు విషయం? గాలి కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునే పోతునేమో అని నా శరీరం నలగొట్టుకుని దానిలో లోపరుచుకొనిచున్నాను. హల్లెలూయా. ఎందుకు ఇతని ఏమి నలగొట్టుకుంటున్నాడంట? తన శరీరముని. కానీ ఈరోజు మీ శరీరం నలగొట్టుకుంటున్నారా? అబ్బో నా బట్టలు ఏడు మురిసిపోతాయో. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకమ్మా ఉపవాసం ఉన్నాడు? సేవని సన్నిధిగా వచ్చాడు. అయ్యా నేను ఉపవాసం ఉన్నా, కానీ ఈ రోజు మీ మొక్కల నుంచి అనేక శక్తులు బయటకు వచ్చినాయి. కొట్టుకోవాలి. మీ శరీరముని మీది కాదు. హల్లెలూయా. మీ శరీరము మీది కాదు. ఓదంట విరగట్టుకోమంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది. హల్లెలూయా. నేను ఉపవాసం ఉన్నా, ఇదిగో మనం అంటాం అయ్యా నేను విరగొట్టుకుంటున్నాను, ప్రవేశిస్తున్నాను. ఎందుకు ఇదని ఈ యొక్క పౌలు గారు ఇలా మాట్లాడాడు ఈరోజు మన ప్రతి చోట్ల అంటాము ఉపవాసం ఉన్నా కానీ శరీరం విరిగిపోదు. చాలా మందికి అంటాం ఉపవాసం ఉన్నానా, ఎందుకమ్మా మొక్క మట్టుందంటే నయ్యా ఫాస్టింగ్ ఉన్నా. రైసరా ఎక్కడ ఉన్నాట? ఫాస్టింగ్ ఉన్నానా? ఏ ఫాస్టింగ్ ఉన్నానంటే ఉపవాస ప్రార్థన ఉన్నా. హల్లెలూయా. ఏ ప్రార్థన ఉన్నా? ఉపవాస ప్రార్థన ఉన్నా. దీప ప్రార్థన ఉన్నాను, వైభవ ప్రార్థన ఉన్నాను. దేవుని క్రీస్తు వందన ప్రభుడలరా, ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు నీ శరీరం అడ విర్రగొట్టుకోవాలి. నీ లోపల ఉన్న రోగం కల చెప్పాలి. హల్లెలూయా. ఆ రోగం కల చెప్పాలి, ఓ రోగమా ఈ రోజు నాతో నీవు ఉండలేవు. హల్లెలూయా. ఈ రోజు రోగానికి ఏం చెప్పాలి? నీవు నాతో ఉండలేవు. ఎందుకంటే నీ శరీరమే ఆ పౌలుడ ఉపవాసం ఉండి తన యొక్క శరీరముని విర్రగొట్టుకొని నలుగొట్టుకొని దేవుని మహిమ పరుచుకున్నాడు. ఈ రోజున క్రీస్తు వందన ప్రభుడలరా, దేవుని యొక్క ఆత్మ ఎలా వస్తుందంటే మొదటి ఒక మార్చి నెలలో ఉన్నాం. హల్లెలూయా. మార్చి అంటే పరిగెత్తుతూనే ఉండాలి. మెటీరియల్ ఏం చేస్తారు? మార్చ్ 1 2 3 4 మార్చి యొక్క కరెంట్ కొట్టరు ఉంటారు. హల్లెలూయా. మనం ఈ రోజు నుంచి దేవుని నామం అందరూ ఏం చేయాలి? ప్రార్థన చేసుకోడా సువార్త లేక పరిగెత్తుతూనే ఉండాలి. అప్పుడే ఆయన తైలం అభిషేకం పైన దిగుతుంది. ఈరోజు ఎవరో ఏమో ఇస్తున్నారు, ఎవరో జనులు రాలేదు, మన
అవసరం లేదు, కానీ నువ్వు యేసయ్యనే చూడాలి. 25వ వచనం చూడండి అట్లా. మరియు 10 మంది పోరాడువాడు అన్ని విషయములందు మితముగా ఉండును. హల్లెలూయా. మరియు తండ్రి అందున పోరాడవాడు అన్ని విషయములో. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు ఈ ఉపవాస కాకుండా అన్ని విషయములో దేవుడితో ఉన్నవాడు ఎట్లా ఉండాలంటే అన్ని చనిపోయి. వాడు కోపంగా ఉన్నప్పుడు వాడు క్షమించాడు, వాడు అలా చేసినప్పుడు క్షమించాడు, వీడు అలా కష్టాలు ఉన్నప్పుడు క్షమించాడు. నీ ఇంటిలో ఆహారం లేదేమో, ఈ రోజు నీకు ప్రతి దాన్ని కట్టాలేమో, కానీ ఓపికతో ఉంటే నువ్వు చేయిస్తావు. నువ్వు ఓపిక లేకపోతే చేయిస్తావా? చెప్పండి. ఈరోజు పోయిన వారం మనం చాలా మందిని చూసినాం. ఈరోజు దుస్తుడికి తెలుసు ఎందుకు, అరే ఈరోజు నీకు పెట్టారా చూడాలంట. హల్లెలూయా. మరి ఎవరిని చూడాలంట? దేవుని చూడాలి. దేవుని అందులో ఓపికతో ఉండాలి, మొర పెట్టాలి. నీ పక్షాన 16 వచనం చదవండి. నేను సువార్త ప్రకటించినను నాకు అతిశయం కారణం లేదు. సువార్త ప్రకటించవలసిన భాగం నా మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. కానీ సువార్త చెప్పుటకు, సువార్త బోధించుటకు బాధ్యత ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క సిలువని మోయాలంటే చాలా మంది ఆయన సిలువను మోస్తారు, ప్రభావం ముందుకు వస్తారు, కానీ ఆ బాధ్యత మనం మర్చిపోతామంట. ఆ బాధ్యత ఏమవుతుంది? మర్చిపోతాం. ఎందుకు? ఒక్కోసారి ఎవరో కొత్త వాళ్ళు దొరికిరు మనం, వాళ్ళకి ఏమంటాం అన్ని, అమ్మ నువ్వు ఎలా చెప్తున్నావు ఏంటి అంటామమ్మా, నాకు డబ్బులు ఇస్తున్నావు దుర్సాని అని అంటాం. హల్లెలూయా. సెడు నాకు నువ్వే సెడు అని అంటాం. కానీ నిన్ను ఈగిచ్చిన బాధ్యత నువ్వు మర్చిపోయినప్పుడు, ఈ రోజు నేను ఆడికి పోయేది, అయ్యో నీ దగ్గరికి వస్తున్నారా, నీ బాధ్యత ఉన్నది. ఆమేన్. నీకు సిలువ మీద ప్రకటన బోధిస్తానికి ఏ విధంగా యోషువకి ఇచ్చాడు, యోషువకి ఒక బాధ్యత ఇచ్చినాడు దేవుడు. ఆయన ప్రకటిస్తానికి బాధ్యత ఇచ్చినాడు. ఆయన ఎక్కడ వెళ్ళాలనేదా చాలా మంది అంటారు, ఎప్పుడు ఏమంటారంటే తల్లి గర్భంలో ఏలియనే పట్టుకున్నాడు అని అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే యోషువ చిన్నవాడు నాడా బాధ్యత ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అర్థమవుతుందా? చాలా మంది ఎక్కడ పోయినా ఏమంటారండి, ఏలియాని తల్లి గర్భంలో ఉన్నప్పుడు నిన్ను చూసినాడు. కానీ యోషువ అన్నాడా ఒక బాధ్యత ఇచ్చినయ్యా. మరి మీకడ ఒక బాధ్యత ఇచ్చినాడు. హల్లెలూయా. మనమన ఎవరు ఎన్ని అన్నా ఎన్ని అవమానం కలిగినా మన పని చేసి గట్ట దేవుని ప్రకటించాడు. లేకపోతే నీ దగ్గర ఇది ఉన్నాక మనం ఎక్కడ పోయి ప్రార్థన చేసి వాళ్ళకి డబ్బుల గురించి ఎక్కువ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ప్రకటించగట డబ్బు గురించే సగం ఉంటుంది. ఇక్కడ ఆయన చేసిన మేలు గురించి ప్రకటించండి. దయచేసి గమనించడం క్రైస్తవులు, మీరు నోటికి ఏది రావాలంటే ఆయన గురించి, ఆయన చేసిన క్రియలను బట్టి ఆయనకి మహిమ కలుగుటకు, అప్పుడు పరలోకంలో ఎత్తవాలి. కొంతమంది మనకి డబ్బులు ఎక్కువ ఇస్తారు, దేవుని ఆత్మని కోల్పోయిన వాళ్ళు చాలా మంది అలా ఉన్నారు. హల్లెలూయా. నీ బాధ్యత ఇచ్చాడు దేవుడు అన్నా. ఇప్పుడు నీ పోతనికి పెట్టలేదు కదా. ఒక్కోసారి ఒక్కొక్క నాతో అంటారు, నువ్వు పోతావు బాగానే, అన్ని తీసుకుంటావు బాగానే, అన్ని చేస్తావు బాగానే, కానీ పెట్రోల్కి దానికి ఇల్లుకి దేవుడు ఒక టైం ఇస్తాడు. ఆమేన్. ఆ టైం గురించి మనం ప్రార్థన చేయాలి. ఆ టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మారు మనసు స్టార్ట్ అవుతుంది. నువ్వు చేసే ప్రతి ప్రార్థనలో జవాబు మొదలవుతుంది. 10వ వచనం చదవండి. అట్లా కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుతున్నాను ఆశతో తొక్కింపవలెను. హల్లెలూయా. కేవలము ఇది మన కోసమనా చెప్పుచున్నది. ఆమేన్. చివరికి ఒక వచ్చినమ్మా, నాకన్నా నా చెల్లెలారా అక్కలరా, ఎప్పుడు అది నా కోసం కాదని అనుకోద్దు, నా కోసమే.
నా కాదు నాకు ఇయ్యలేదు, నేను వచ్చాను దూరం నుంచి, ఏదో ప్రవశిస్తాడు, ఏదో అలాంటి పొందుకుంటానికి వచ్చిన చాలా మందికి ఒక ఆశ. ఒక ఆశ, ఏం ఆశ? అది నా కోసం చెప్పలేదు, నా పేరు పెట్టలేదు, ఏదో చెప్పారు, కానీ ఇక్కడ ఇది నా కోసమే అనుకుంటా ఉండాలి. ఎలా తినాలి, మొయ్యాలి. ఆ ఆగు ఏం చేస్తుంది? ఎడ్ల మీద పెట్టిన తర్వాత ఎనుక కట్టబెట్టి ఆ మనిషి దాని మీద నిలబడతాడు. మన ఎనుక యేసయ్య నిలబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను ప్రకటిస్తున్నా అక్కడ ఏమో కలుగుతుంది, నా మీద నీ మీద ఏం రాదు, ఎందుకంటే నీ ఎనుక ఉన్నారట. ఆ ఎద్దుల మీద ఒక మనిషి ఉంటేనే అది చక్కగా, హల్లెలూయా, లేకపోతే సరిగా పోతుంది. అప్పటి హలో సోనగలియాయా నీకు సే బారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడికి వచ్చు. చూడండి, ఎందుకు దుష్టుడికి ఏం కావాలి? వాక్యం వినకుండా. నా కోసం కాదు అన్న వాక్యం వచ్చింది. అది మనం అనుకోని పట్టుకోవాలి. నిద్ర వస్తుందా? లే. ఈ సంఘంలో ఎవరేమనుకున్నా సరే కానీ నేను చేస్తాను. చాలా మంది అంటారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దయ్యాలు రావు అని అంటారు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం వచ్చి డిస్టర్బ్ చేస్తే జాగ్రత్త. చాలా మంది అంటారు దేవుని సన్నిధిలో రావు, కానీ వచ్చి పంగా పెడతాయి, పక్కన వచ్చి గెలుపుతూ ఉంటాడు, వాళ్ళ లోపల దిగుతూ ఉంటాయి, పిన్నిలక అవుతూ ఉంటాయి. వాక్యముని వినలేకుండా, వాక్యముని ఎత్తుకపోతని అది దులు, అది వినకపోతే కొట్టు. హల్లెలూయా. ఆ యొక్క దూడ సరిగా పోకపోతే ఏం చేస్తారమ్మా? అమ్మా ఏంటిది? హల్లెలూయా. అది వినకపోతే ఏం చేస్తాడు? కట్టెతో కొడతాడు. హల్లెలూయా. ఎప్పుడు అప్పుడు ఏమవుతుంది? అది ఎటు పోతుంది? సక్కగా. ఈరోజు మన సంపాదన ఏంటంటే ఎవరిని కాదు, నీ పరలోకంలో రాజు ఒక ఆత్మ నీవు సన్నిధిలో ఉన్నవా లేవా? ఉన్నవా అని ఊహించుకో. నిజంగా దేవుడు మనకి ఇస్తాడు. లేకపోతే ఇక్కడ నేను ఎంత ప్రార్థించినా వ్యర్థమైంది అన్నప్పుడు, కానీ ఇది అనుకుంటా, నేను ఎంత ఇలా గాలిచ్చినా నేను అట్లా పడుతూనే ఉంటా. ఇలా పడుతుంది. హల్లెలూయా. కానీ కింద పడతలేదు. హల్లెలూయా. మనం అప్పుడప్పుడు ఇట్లా అవుతూనే ఉంటాం. దేవుళ్ళు ఉన్నప్పుడు ఆడ దేవుని యొక్క నామమందున క్రీస్తుని 12వ వచనం ఇతరులకు మీపై ఈ అధికారంలో పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదు కదా. హల్లెలూయా. ఇతనితో ఉన్నప్పుడు పాలు పొందుకుంటే ఎక్కువ మాకు కలగదు కదా. చాలా మంది అంటారు మా ఇంటిలో ప్రార్థన పెట్టాను కానీ వేరే వద్దండి, వేరే వస్తే బాగుంటుంది, మాకు ఆత్మ రాదంటారు. హల్లెలూయా. చాలా మంది ఏమంటారు, మా ఇంటిలో ప్రార్థన పెట్టాను కానీ మా మాటగా విధానం కాదండి. అందరు వచ్చి కూడుకుంటే ఆ పాలు అనేది ఎంత ఎందుకంటే మన లోపల ఒక బాయి లోపల అందరు వచ్చి చేరుతున్నప్పుడు ఆ గలీజ్ అనేది బయటకు పోతుంది. గలీజ్ అనేది బయటకు పోతుందా? ఉంటుందా? వెళ్ళిపోతుంది. ఎందుకు? ఆ నీళ్ళు మిక్స్ అవుతూనే ఉంటుంది. లేకపోతే అలానే పెడుతూ ఉంటే ఎవరు తీయలేదనుకో ఆ చెత్త వచ్చి ఏం చేస్తుంది? ఇంకా మురికి ఎక్కువ అవుతుంది. కానీ తాగుతావు అప్పుడు నువ్వు తాగలే, అంటే ఈ పరిశుద్ధాత్మని ప్రార్థన చేస్తుంటే అమ్మో నాది ఎక్కడో వెళ్ళిపోతుంది, నా అలాంటివి వెళ్ళిపోతుంది, నా అభిషేకం వెళ్ళిపోతుంది, వాళ్ళ శోధన నా మీద వస్తుంది. చాలా మందికి అది ఒక బ్రెయిన్ ఫిక్స్ అయిపోయింది. నా క్రీస్తు బిడ్డలారా, ఎప్పుడైతే మనం సేవ్ చేస్తూ ఉంటామో నూతన మనలోని పాలు పొందినట్టు అభిషేకమైన ఆ ఆత్మ మన పైన. అప్పుడు మోషే మరి ఎందుకు యెహోవా దగ్గరికి వెళ్ళాలప్పుడు, అయ్యా నేను అక్కడికి వెళ్ళను కదా అని ఇతనికి ఇచ్చిన గిఫ్ట్ ఆనే ఉండొచ్చు కదా. మోషే ఒక్కడే వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. కొండపైకి వెళ్ళాడు. మోషే కొండ
మీద చాలా మంది ఈ రోజున క్రైస్తవం ప్రభు బిడ్డలారా, మీరడా మీ ఇంటి వారు ఎక్కడికైనా వెళితే మీరు ప్రార్థన వాళ్ళ కోసం చేయాలి. మీ ఇంటి వారు ఉండొచ్చు, సంఘస్థులు ఉండొచ్చు, సంఘస్థులు రాని ఉండొచ్చు, ఎవరన్నా బాధ రోగముతో ఉంటే వాళ్ళ కోసం ప్రార్థిస్తే మీరు బహుగా ఆశీర్వాదం మీ పైన. 6వ వచనం చదవండి. మరియు పని చేయకుండా నేను గర్భయ్యి మాత్రమే అధికారం లేని వారమా? ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండుల కొలువు చేయనా? ఎవరైనా సరే పని చేయను. నేనే నాకే పట్టిందయ్యా, నేను ప్రార్థన చేయాలి. మనకి చాలా మంచి ఆన్సర్ వచ్చింది. నాకేం అవసరం వచ్చింది? వాళ్ళ కోసం ప్రార్థన చేసింది. వాళ్ళ దుష్మన్, వాళ్ళ శత్రు బాగుపడాలి. హల్లెలూయా. మనకు వచ్చే ప్రేమించడం సింపుల్ చేద్దాం. అంటే పని చేయడు, నా సొంతంగా వాని కోసం నేను ప్రార్థన చేయడం అనుకోవడం రాండి. హల్లెలూయా. ఆ పని చేసే గురించి అంటే నీ సంఘంలో పని చేయాలా, లేకపోతే వాళ్ళకి పని చేయాలా? నేను పని చేయకుండా తింటా, నేను ప్రార్థన చేయకుండా నా కోసం వచ్చి ప్రార్థన చేయండి. చాలా మందికి ఒక అలవాట. ఏమలవాట? నా కోసం వచ్చి ప్రార్థన చేయాలి. మొదటి నువ్వు ప్రార్థన చేయండి. తన ఇంకోటి ఏం చేస్తాడంట? తన సొంత ఉన్నాయన్ని ఖర్చు పెట్టుకొని తన యొక్క ఎందుకు వెళ్తున్నాడు? హల్లెలూయా. తన దగ్గర ఉన్న ఆత్మని పొందుకున్న తర్వాత, తనకు అభిషేకం పొందుకున్న తర్వాత ఇప్పుడు ఎవరికి ఇస్తున్నామంట? నువ్వు ఇలా సన్నిధిలో ఉంటే అప్పుడు ఏం కలుగుతుందంట? నీ మీద దీవెన ఆశీర్వాదం వెలుగు నీ ఎంత పరిగెత్తుకొని వస్తుంది. ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొనుగోలు చేయనా? ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాని మంద పాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నావా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. హల్లెలూయా. ఈ రోజు దండుల మీద దండులు అన్నప్పుడు ఇక్కడ ఇంకొక ఆన్సర్ వచ్చిందండి. చాలా మందికి ఒక పాయింట్ ఇక్కడ ముఖ్యమైనది. ఈ గ్రాసరసం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యా ఈ వాయిన్ మందు గ్రాసరసం కదా, ఏంగా తాగొచ్చు అని అంటారు. దండుల మీద దండులు ఏమంటారు? గ్రాసరసం కదా, ఇదడ పండ్లతో వచ్చింది కదా, ఇది నిస్సలో ఉంది కదా, దేవుడే చెప్పాడు కదా కదా. వాయిన్ తాగండి, మంచిగా అవుతారు, అర్రగా అవుతారు, లాగా అవుతారు. ఆడల కాడ తాపించడం స్టార్ట్ అయ్యి దండుల మీద దండులు. పరిస్థితి ఏంటి? దేవుడు ఏమంటున్నాడంటే నీ గ్రాసరసం పెట్టినా కానీ దాని శరీరంగా ఎప్పుడైతే అది పెట్టిన తర్వాత ఆ శరీరంగా మార్చినప్పుడు ప్రభు ఇక్కడ క్వశ్చన్ పెట్టాడు మీకు. ఎందుకంటే యేసుక్రీస్తు నామములో మన బాప్టిజం తీసుకో ముందుకి తను అంటున్నాడు, ఇదిగో ఈ అంగుర పండుని రసంగా పిండి దీని నా రొట్టెని నా శరీరము రొట్టెగా మార్చినప్పుడు అన్నప్పుడు కొంతమందికి అర్థం కాకుండా పారిపోయినారు. అయ్యో ఈ రొట్టె అంట ఈయన శరీరం అంట. రొట్టె అంట అంగురంట రసం అంటే 58 మంది పారిపోయి 70 మందిలా దేవునితో ఉన్న శిష్యుల్లో ఎంతమంది పారిపోయినారు? లోకం మీదుగా ఉడికిపోయినారు. ఒక నిమిషం ఆగి నిలిచి చూస్తే అక్కడ ఏమి కలుగుతుందంటే దేవుని యొక్క రొట్టెని తీసినప్పుడు దేవుని యొక్క శరీరముగా ఇది మారబడినది. విశ్వాసం నమ్మితే నువ్వు ఆయనని తినినప్పుడు అది ఎలా కలుగుతుందంటే ఆయన శరీరము ఆ రొట్టె శరీరంగా ఆయనని తినినంట తృప్తి పొందుకుంటున్నాడు. ఆ రక్తం అన్నప్పుడు యేసు రక్తములో నువ్వు కడగబడినప్పుడు నీ లోపల ఒంటిలో ఉన్న ప్రతి ఒక్కటి అది ఏమైపోతుందంటే తీగ నుంచి బయటికి వస్తుంది. రోజు ఎందుకు ఇలాంటి మాటలు మనకు కావాలి? రోజు దేవుని యొక్క విషయాలు యవనస్వత చూస్తే 6వ వచనంలో చూస్తే 58వ వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. ఈ గ్రాస తోట దగ్గరకు వచ్చినాక ఇలా చూద్దాం. హల్లెలూయా. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. హల్లెలూయా. ఈ అంగురు చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము. ప్రైజ్ ది లార్డ్. ఈ రొట్టె మనం విరిచే సమయం ఉందా? ఈ మొదటి ఆదివారం దినమున మనము చూస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఆహారము పరలోకం నుంచి దేవుని యొక్క పాలు పొందుకుంటున్నాం
అనుకుంటూనే ఉంటాం, దేవుని యొక్క శరీరంలో పాలు పొందుకోవాలంటే అమ్మా ఈరోజు నాకు పాలు పొందుకోదు. అది అట్టి రొట్టెనా? రొట్టెట కానీ ఆ రొట్టె మనం స్వీకరించుకుంటే ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోక నుంచి దిగి వచ్చింది. ఇతరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. హల్లెలూయా. ఈ మన్నాను తినినట్టు చనిపోయినట్టు కాదు. ఈ రోజున క్రైస్తవులను ప్రభులరా, ఈ రొట్టెలు తింటే మనం చనిపోగానే మన లోపల ఉన్న బలీతమైన రోగము చనిపోతుంది. మన లోపల ఉన్న కీడులని, వైరము, పాపము, శాపము అన్ని చనిపోతుంది. ఇది ముఖ్యమైనది. ఎందుకంటే సమయముకి మనకి సరిగాన 2:30కే నేను క్లోజ్ చేస్తాను. దానికోసమే ముఖ్యంగా మనం ఆడికే వచ్చినాం. ఈ రోజు శరీరంలో పాలు పొందుకుంటే ఇది మరణాన్ని దేవా ఇది కానీ శరీరంలో తింటున్నా నా మీద పరిశుద్ధాత్మ దిగాలి. ఈ రోజు ఏం దిగాలి మీ పైన? పరిశుద్ధాత్మ దిగాలి. పరిశుద్ధాత్మతో స్వాత అన్న భాషలతో లేకపోతే ప్రవచనాలతో మాట్లాడాలి. ఈ రోజు మనం ఎందుకంటే దేవుని యొక్క పీఠము మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ దీవిస్తావు, ఆశీర్వదిస్తావు. మహుగా నీ ముఖంలో అనేక కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. చాలా మంది బలలో పాల్పొందుతారు కానీ మళ్ళీ మనం తప్పు చేస్తాం. ఏంటంటే మళ్ళీ ఏదైతే దేవునికి ఇష్టం లేవో మళ్ళీ దాంట్లో గుంపు అలా అలా అంటే ఇదే లేదా పని చేస్తుంది. మరి నీకు ఏదో ఒక ఆశ తాగుతుండొచ్చేమో, ఆ తాగుడు పోయినప్పుడు అయ్యా ఇదిగో నీ మరణాన్ని నేను చావకుండా ఇది కొద్దిసేపే కానీ నీ శక్తి నాలో నింపు. చాలా మందికి ఇంకొక పిచ్చి, దేవుని శరీరం తిన్నవాటి తిన్నాయా ఏం పోలేదయ్యా ఈ టాబ్లెట్కి వేసుకుంటే గంట సేపు రిలీఫ్ అవుతుంది. కానీ ఇక్కడ నీవు అనుకొని దేవుని యొక్క శరీరంలో నీ పాలు పొందుకున్న ఈ దురాత్మలో ఉండదు. ప్రభుని మాట సెలవిస్తున్నావు కదా, నీ వాక్కు సెలవిస్తున్నావు కదా, నిన్ను చూస్తున్నా, నువ్వు నా పక్షాన ఉంటే చాలు, అన్ని నేను చేయిస్తాను. దాంట్లో చెప్పాలి. మన శరీరంలో పాలు పొందుకుంటే మొదటి ఇది తీసుకోవాలి, మొదటి ఆరాధనలో పోవాలి. ఒక సహోదరి రాత్రి 11 గంటల సమయంలో 11:30 సమయంలో ఫోన్ చేసి అన్నా నా ముక్కు డ్యామేజ్ అయిపోయింది, ముక్కులా కొవ్వు వచ్చి చాలా ఇబ్బందిగా మోసింది. మంచి సేవకులే, మంచి భక్తులే, మంచి ఆరాధనని. ఇంకొక పక్కన వచ్చింది డాక్టర్ చెప్పాడు ఇది దానికి కోస్తే మళ్ళీ క్యాన్సర్ వస్తుంది. నీ ప్రార్థన ఎక్కడ ఉంది? నీ విజయం ఎక్కడ ఉంది? నువ్వు దేవుని యొక్క శరీరంలో పాలు పొందుతుంటే ప్రభుత్వం అన్నది ప్రభా ఇది నీ శరీరంలో పాలు పొందితే ఈ రోగం నన్ను వచ్చి పనిచేస్తుంటే నీకు ఇష్టమా అని అడగాలి. ప్రైజ్ లార్డ్. ఏమడగాలి దేవుని? ప్రభా ఇది నీకు ఇష్టమా అడగాలి. హల్లెలూయా. అది నీకు ఇష్టమైతే పెట్టు, కానీ ఇక్కడ ముళ్ళు ఉంది కదా ఆ ముళ్ళుతో పోయి ప్రభా. ఆమేన్. ఏ ముళ్ళుతో పోయాలి? తైలం అభిషేకమైన ముళ్ళుతో ఈ ముళ్ళుని కొయ్యాలి ప్రభా. హల్లెలూయా. ఇది కోస్తే నన్ను ఏది ఏం చేయదు, ఎందుకంటే నేను మరణ నుంచి లేచిన ప్రభా. హల్లెలూయా. నేను చనిపోయినానా నీ రాజ్యమే, నేను బతికినా నీ రాజ్యమే. హల్లెలూయా. అవునా కదా? ఇంకొక దాని కింద ఇంకోవచ్చు ఉంది. జీవం గల తండ్రి నన్ను పంపిను కనుక నేను తండ్రి మూలంగా జీవించునంటే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. హల్లెలూయా. జీవగల తండ్రి పంపినట్టే ఆయన తినినట్టే. హల్లెలూయా. ఎవరు పంపించినట్టే? ఈ రోజు ఈ బల్ల శరీరమును మనం పాలు పొందుతున్నట్టే ఎవరు పంపించినామా? జీవగల తండ్రి పంపించినాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? జీవగల తండ్రి పంపించినప్పుడు ఈ రోజు ఎలా ఉండాలి? ఆశక్తితో, విశ్వాసంతో, దేవునందున భయముతో, భక్తితో అది శరీరంలో పాలు పొందుకోవాలి. శరీరంలో పాలు పొందుకోవాలంటే మనకి దేవుడు ఒక డ్రెస్ ఇచ్చాడు. ఇచ్చాడా? బట్టలు ఇచ్చాడు. మంచిగా ఆయన ఆనందంలోకి వచ్చినాడు. అలాంటి బట్టలు వేసుకొని ఇస్తారు. అప్పుడు ఆయన
పాత్రలకు దేవా నీ యొక్క అభిషేకం నా పైన దిగిరాలి. మనం సేవ చేసినాక కీడు వస్తుంది, ఆ కీడు మనం అనాలి, దేవా నాకు ఏమి కలిగినా నీ చేయి నా భుజం మీద ఉంది. ఎవరి మీద ఉందట? నా తోడు. ఎక్కడ రాసింది? మొదటి రాజులో 2:3. ఫస్ట్ కింగ్ అయిపోయింది, చివరికి ఒక రెండవ రాజులు మొదటి రాజులు ఫస్ట్ కింగ్ చాప్టర్ 2:3. ఈ దేవుడనే యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గం అనుసరించిన యెడల ఆయన నడిదారిలో అనుసరించిన దినములో నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడికి తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకుందువు. హల్లెలూయా. ఈ దేవుడు నీకు ఒక పని ఇచ్చాడండి, ఆ పని చక్కగా చేయండి. ఆమేన్. ఈరోజు ఓనర్ ఒక పని ఇస్తాడు, నువ్వు చక్కగా చేస్తే నీ జీతం సరిగా ఇస్తాడు. నువ్వు పనిని నిరసన చేసి నిద్రపోతే ఇవ్వడు, ఇస్తాడా? తీసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన మనకి ఒక పని ఇచ్చాడు. మన ఇల్లుని, ఇంటి వారి కోసము, పక్కన గురించి, వాళ్ళ గురించి, సంఘం కోసము ఎక్కువ ప్రార్థన చేయండి. హల్లెలూయా. అప్పుడు మనం ప్రతి ఒక్క దాంట్లో ఏం కలుగుతాం? విజయం కలుగుతాం. కలుగుతాం. ఈరోజు కష్టం వచ్చిందంటే మనమే నష్టపోతాం. ఏది వచ్చిన ప్రభా ఒకసారి ఓనర్ టార్గెట్ పెడతాడు, టార్గెట్ కాకపోతే భయం పెట్టిస్తాడు. ఏమంటాడు? నచ్చనాను, నువ్వు అవసరం లేదు. కానీ నీకేం కలుగుతుంది అప్పుడు? నష్టం. అప్పుడు ఏం కలుగుతుంది? భయం. నష్టం కాదు, భయం. ఏం భయం? అయ్యో ఇప్పుడు నాకు డ్యూటీ వద్దట, వచ్చాడా లేదా కష్టం. మొదటి ఇప్పుడే టెన్షన్ స్టార్ట్. డ్యూటీకి సరిగా చేయడం మూడు ఉండదు, టెన్షన్, రాత్రి నిద్ర ఉండదు. సకాలమని ఒక ఎదురుకి ఇచ్చినప్పుడు, ఒక మీకు పెట్టినప్పుడు మీ లోపల ఏం కలగాలి? మొదటి భయం కలుగుతుంది. కానీ ఇప్పుడు అనాలి, దేవా నాకు ఏది ఇచ్చినావో ఆ పని మీద నాకు గురువు ఉంది. ఆమేన్. భయపడే అవసరం లేదు, తినడం అవసరం, తినాలి, నిద్రపోవాలి మంచిగా. నిద్రపోకపోతేనే నీ యేసయ్య పోయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఈరోజు నుంచి మీ పక్కన ఎవరు ఉన్నారట? యేసయ్య ఉన్నాడు. యెహోషువకు ఉన్నట్టు నీకు తోడైంది. హల్లెలూయా. మోషేతో మాట్లాడినాడు దేవుడు. ఈ రోజు ఎన్ని విషయంలో పడిపోయినావు. హల్లెలూయా. సాక్ష్యం చెప్పేది ఉంటే చెప్పవచ్చు, టెస్టిమెంట్ వారిని చేయాలంటే రావచ్చు. చెప్తావా? సరే, ఎక్కడి నుంచి వచ్చినావా? హల్లెలూయా. అందరికీ ప్రేసుగా అయ్యగారు కూడా చక్కటి వాక్యం సంధించినాడు. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చిన ఈ ఆన్లైన్ ప్రేయర్లో కూడా చాలా బ్లెస్సింగ్స్ కూడా పొందుకున్నాను. ఇంకా అనేక మంది ఇంకా బ్లెస్సింగ్స్ కూడా పొందుకోవాలని, ఆర్థిక ఇంకా ఎదగాలని, ఇప్పుడు కూడా అయ్యగారు కూడా చాలా ఇంకా వాక్యంలో కూడా ఇంకా మనం కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఇతను హైదరాబాద్ నుంచి వచ్చాడు. హల్లెలూయా. ఇతను హైదరాబాద్ నుంచి వచ్చాడు. కేవలం ఆన్లైన్లో ప్రార్థన, ఆన్లైన్లో చాలా స్వస్థత పొందుకున్న వ్యక్తి. హల్లెలూయా. చాలా ఎప్పుడు చూడు చనిపోతా, లేకపోతే ఆయన మాటలు ఇప్పుడు ఇట్లా ఉన్నాయి, కానీ ఆయన లోపల ఉన్న దురాత్మ ఇంకొకటి ఉంది. హల్లెలూయా. క్షణములో 7 రకాల మాట్లాడే దయ్యం ఉండే. ఎన్ని రకాల దయ్యము? ఒక చిన్న పిల్లల లెక్క, ఒక పెద్ద లెక్క, ఇంకొకటి గొంతు మారిపోయి పూర్తిగా మాట్లాడే దయ్యం. అందరి పస్తుల సరిగా వాళ్ళ తల్లి చనిపోయింది, తండ్రి ఆధారం. హల్లెలూయా. కాబట్టి ఈ దాసుడికి పలానా టైం చెప్పాను అనుకో చేస్తాడు బాగానే, కానీ అక్కడి నుంచి సురువు అవుతుంది. హల్లెలూయా. అక్కడి నుంచి సురువు అవుతుంది. లోపల నుంచి టైం దాటిపోయినాక అది వస్తుంది. వచ్చిన కథ గొంతులు మాటే ఉంటాయి, గొంతులు మారుతాయి, పేరు మారుతాయి, అన్నీ మారుతాయి. హల్లెలూయా. మరి దేవుని యొక్క కృపను పెట్టి గత 2 నెలల కింద మాట్లాడాను. మళ్ళీ ఫోన్ బ్లాక్ లిస్ట్ ఆడ పెట్టేస్తాను. ఎక్కువ టార్చ్ అయితే బాగుంటాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని కృప ఈరోజు మళ్ళీ మానవుడిగా అయినాడు. దేవునికి స్తోత్రం కలుగునాక. హల్లెలూయా. మంచిగా, ఎందుకంటే ఆడిగా చెప్పే కాల ఆశగా ఎంత ముందుకు వచ్చినట్టు 11:30కి పోయినాడు. ఎక్కడెక్కడ బుక్కడి పిల్ల అంతా తిరిగేసి వచ్చాడు. హల్లెలూయా.
మరి మన పక్కన ఉన్నప్పుడు అలా మనం దేవుని మందిరంలో తొందర రావాలని ఆశిస్తున్నాను. హల్లెలూయా. ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పేదంటే చెప్పవచ్చు. జలీమా టైం ఇస్తున్నాను. ఏ కాదు ఇయ్యదు. జల్లి చొల్లేదో చొలో ఇల్లదో ఇల్లే. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా సాక్ష్యాలు చెప్పేదంటే హల్లెలూయా. నా సాక్ష్యం ఏమనగా మా ఉద్యోగంలో చాలా భయం అండి. అంటే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని సరిగా డ్యూటీ చేసలేరు. సీనియర్ చూడలేం లేదు, జూనియర్ చూడలేం లేదు. వెదర్ అయ్యగారు చెప్పినట్టు పని భయభక్తితో చేయకుంటే నువ్వు వెళ్ళిపోవాలి అనే స్థితిలో నేను వచ్చేసినా కూడా 3 days మళ్ళీ ఒక వేరే ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయిపోయాను. అయ్యగారిని అడిగినా తిరిగి నువ్వు పాత జాబ్లోనే వస్తావని సెలవిచ్చారు. 3 రోజులండి. యోనా ఏ రీతిగా అయితే ఆ యొక్క కడుపు చూపులో వెళ్ళి బాధపడ్డాడో, సౌలు ఏ రీతిగా అయితే ఆ 3 రోజులు అంధుడై వ్యసనకారుడు అయ్యాడో అలాంటి బాధ నేను అనుభవించానండి. అయ్యో ఇలా చేస్తాను నేను ఉద్యోగం, నేను డ్రైవింగ్ చేస్తున్నా నాకే తెలియదు. ఒక రోజుకి 200 kilometers వెహికల్లో తిరిగి అలసిపోయిన ప్రభా నాతోని కాదు, నేను ఈ యొక్క వాక్యాన్ని ప్రార్థనని నేను సరిగా చెవిలో పెట్టలేదు ప్రభా, నా సొంత ఇష్టంగా నేను ఆలోచించుకొని నేను బయలుదేరిన. అందుకే యోనాకు అంటాడు, నువ్వు ఇటు వెళ్ళినప్పుడు ఆయన ఇది చెవిలేయకుండా ఇక్కడ వెళ్తాడు. నువ్వు చేసిన ఉద్యోగమే నేను పరిపూర్ణం చేస్తాను, కొంచెంలో నువ్వు అభివృద్ధి పొందుతావు అనేది దేవుడు నాకు సెలవిచ్చాడు. అయ్యగారు ప్రార్థించినట్టు తిరిగి అక్కడనే వచ్చాను, స్థిరపడ్డాను, ఇంకా నడుస్తూనే ఉన్నది. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పేది ఉంటే చెప్పొచ్చు. సమయం ఇస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే సమయము సాక్ష్యం ముఖ్యమైనది. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధంగా ఈ సన్నిధిలో చేర్చిన దానికి వందనములు స్తోత్రం తండ్రి దేవా. సాక్ష్యం చెప్పుటకు నాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకోండి తండ్రి. ఈ సంవత్సరం మొదటి వాగ్దానం నాకు ఇచ్చావు తండ్రి. యెహోవా నీకు తోడైన ఎందుకు భయపడుతున్నావు? అప్పుడే నా సంఘ వాగ్దానం, నా సమాధానం, నా శాంతిని కలుగు చేస్తాను, సాతాను నీ కాళ్ళ క్రింద అనగదొరుకుతాను అన్నట్టు ఆ సంఘ వాగ్దానం అదండి. సరే అని నేను అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభా ఏది వచ్చినా నువ్వు నాకు తోడై ఉంటానన్నావు తండ్రి. అలా ప్రార్థన చేసుకుంటున్నానండి. ఒకరోజు మా అక్క గారు రాజమండ్రి దగ్గర కోయిలగూడెం అండి అమ్మని ఫోన్ చేసిందండి. సరే అని వెళ్ళానండి. అక్కడికి నీరసంగానే ఉందండి. నీరసంగా నాకు కూర్చుండిపోయాను. కూర్చుండిపోతే మళ్ళీ వేరే ఎప్పుడు వెళ్ళమని సరే అని బయలుదేరి వచ్చానండి. ఆ మరుసటి రోజున పొయ్యి మీద నీళ్ళు కాస్తున్నానండి. నేను ఎప్పుడు ఇప్పుడే కాదండి, 20 సంవత్సరాల నుంచి నేను అక్కడ మా కొన్నింట్లో నేను ఎక్కువ సన్నిహితంగా ఉంటానండి. సరే అని నీళ్ళు కాస్తున్నానండి. అప్పటి వరకు బాగానే ఉన్నానండి. తగ్గుకున్నాను. ఇలాగ బకెట్ అక్కడ పెట్టి ఉంటే అక్కడ ఇలా ఒక్కొక్కటి నాకు తెలుసండి. ఇంకంతే ఆ పోయే నీళ్ళు ఆ కాసనేమో ఇలా పడిపోయానండి. ఇలా పడిపోతే అంతా కూడా ఇక్కడ నుంచి ఈ భాగం కూడా మొత్తం వెళ్ళిపోయింది. దేవుడు నన్ను ఎంతగా కాపాడాడంటే, నువ్వు భయపడకు, నీకు నేను తోడైనా నీ పక్క నేను ఉంటాను అన్నాడండి. అసలు ఆ పడిపోవడం ఈ మొత్తం మీద కానీ అందులో పెద్ద కుక్కరండి, పెద్ద కుక్కరు నీళ్ళు బాగా వేడిగా కాసేసాను. ఎప్పుడు నేను అంత వేడిగా కాయలేదు. ఏంటి ప్రభా నేను ఎంత వేడి కాస్తున్నాను ఏంటి అని మనసులో అనుకుంటున్నానండి. ప్రేరేపణ వస్తుంది. సర్లే అయితే నీ చిత్తం తండ్రి, ఏమైతే లేదా అనుకున్నాను. అదే నీళ్లు ఆ అందులో తల పెట్టేస్తే ఈ భాగం మీద అంతా కాలిపోతుందండి. పొయ్యి వెలుగుతూ ఉందండి. ఇంకంతే పడిపోయాక ఇంకా మా అక్క వెంటనే బయటకు వచ్చి గోల ఏడుపు, మా బావగారు మా అక్క పేరుడు అంతా కూడా గోల చేసేసారండి. అసలు ఇంక మా పక్క అక్క కూతురు ఉంటుందండి, అమ్మాయి పక్కనే ఉంటుందండి. సరే ఆమె కారు ఉంది. సర్లే అంటే నేనున్నా, నీకేం కాదమ్మా, నువ్వు కాదు నా దేవుడు ఉన్నాడు అని బాబా కారులో తీసుకెళ్ళిపోయిందండి హాస్పిటల్. స్పాట్లో 20,000 కట్టిందండి. కట్టి ట్రీట్మెంట్ ఇప్పించిందండి. ఇప్పటికప్పుడు నెల 15 రోజులు. ఎప్పుడండి? సంక్రాంతి 15వ తారీఖు నైట్ 7 గంటలకండి. అలా జరిగిందండి. కొన్నాళ్ళు మా చిన్న పాప పిడుగురాళ్ళు ఉంటుంది. వాళ్ళ ఆయన గారు రైల్వేలు చేస్తాడంటే పని. చిన్న పాప తీసుకొచ్చేసిందండి. పిడుగురాళ్ళు తీసుకొచ్చి 4 రోజులు చూసిందండి. సర్లే ఇంకా వాళ్ళు ఈ గుడారాల పండుగ అమ్మ నేను వెళ్ళాలి, నాకు దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. నా పిల్ల 7వ తారీఖు నుంచి అండి
నేను వెళ్తానమ్మా అని అంటే సర్లేమ్మా నేను అక్కడ దగ్గరికి వెళ్తాను. అక్కడ కూడా మా పెద్ద పాప అంటుంటుందండి, మా పాస్టర్ గారు అమ్మ బాగా స్వస్థత బాగా ఎలాంటి వాళ్ళే స్వస్థపరుస్తాడు, దేవుడు నా వరం ఇచ్చాడు మా పాస్టర్ గారికి అంటే సర్లే నాకు ఆశ అండి, ఏమో నా జీవితంలో ఏం జరగాలని అంతే. సరే అమ్మ నేను వస్తాను, సర్లే 4 రోజులు ఉన్నట్టు ఉంటుందని వచ్చానండి. ఈ సాక్ష్యం నా సాక్ష్యం ఇదండి. నా దేవుడు అంతగా నన్ను బలపరిచి నాకు ధైర్యాన్ని ఇచ్చి ట్రైన్లో కూడా ఒక్కదాని వస్తుంటే నేను కూర్చోలేకపోయేదాన్ని. ప్రభు నాకు శక్తిని ఇదే విజ్ఞాపన. అలాగ వచ్చేసరికి మా మనవరాలు వచ్చి తీసుకొచ్చారండి రైల్వే స్టేషన్కి. ఇది సాక్ష్యం మీతో పంచుకున్నాను. నేను ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యగారికి నా వందనాలండి. ముఖ్యంగా ప్రార్థన చేయండి. అమ్మగారి గురించి దేవుడు కాపాడిన బట్టి ఇంతకానికి ఇప్పటికీ దేవుని యొక్క శక్తి ఆమె లోపల దిగుచ్చినప్పుడు నిజంగా నేను తైలమైన అభిషేకం దిగుచ్చినప్పుడు ఆమె లోపల ఫలితం ఎంత ఫలితం ఉందంటే ఇప్పుడు చూసే ఫలితం కనిపించదు నాకు. హల్లెలూయా. ఇది రియల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. మరి అయ్యగారు నా కుటుంబంలో అడుగుపెట్టినప్పుడు ఒక అద్భుత కార్యాలు 3 కార్యాలు జరిగినాయి నా కుటుంబంలో. మరి ఆ కార్యంలో మరి అయ్యగారు రేపు నూతన సంవత్సరం అనగా ఈరోజు మా గృహానికి వచ్చాడు. వచ్చి మరి మా గృహంలో ఏమీ పుచ్చుకోలేదు, మంచినీళ్ళు తాగలేదు, ఏమీ తీసుకోలేదు. కేవలం నాకు దేవుడు ఏదైతే చూపించాడో అది నేను తీసుకుని బయటికి వెళ్ళిపోతాను, ప్రార్థన చేస్తానమ్మా అంతవరకే, కానీ మీరేమీ మంచినీళ్ళు తాగలేదు, ఇది తీసుకోలేదు, బాధపడద్దు అని చెప్పేసి అయ్యగారు ప్రార్థన చేసి ఇంక వెళ్ళిపోయినాక ఆ తెల్లారి నూతన సంవత్సరంలో అద్భుత కార్యం ఏమిటంటే నా కుమారుడు మత్తుపాన్యానికి అలవాటై ఉన్నాడు. ఆ రోజు అయితే మరి ఆ మత్తుపాన్యం తీసుకోలేదు. ఆ రోజు మరి ఇక్కడికి మేము మందిరానికి వస్తామేమని చెప్పేసి కేక్ అది పట్టుకొచ్చాడు. ఆ రోజు నాకు చాలా బ్రెయిన్ అంతా నొప్పిగా బరువుగా ఈ పంత నొప్పిగా ఉంది. మా కోడలు నేను వస్తానేమో అని చెప్పేసి పిల్లలిద్దరు అక్కడికి వెళ్ళారు. మన ఇద్దరు అన్న వెళ్దామంటే నాకైతే బాగలేదమ్మా రాలేనని చెప్పాను. సరే మేమిద్దరం అన్న వెళ్తామని చెప్పేసి నా కుమారుడు కేక్ అది తీసుకొచ్చాడు. కానీ రాలేకపోయాము. ఇంకా టైం అయిపోయినాక 1 గంటకి మనవరాళ్ళు వాళ్ళందరూ వచ్చినాక బ్రెయిన్ నుండి వచ్చినాక మరి ఆ కేకు కోపించి నన్ను నా భర్తని కూర్చోబెట్టి కేకు కోపించి నా మనవరాలు దగ్గర పెట్టి నా కోడల్ని కుమారుడు అందరూ చుట్టూ ఉండి ఆ కేకు కోపించి ఎంతో సంతోషం, ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఆ రకంగా మరి కుమారుడు అడుగు పెట్టినాక అలాంటి ఆనందం మా కుటుంబంలో చూశానండి నేను నా కుటుంబంలో. లేకపోతే ఎప్పుడు నూతన సంవత్సరం నా కోడలికి నా కుమారుడికి ఎప్పుడు గొడవ, తాగాడంటే ఎప్పుడు పిల్లల్ని ఏదో ఒకటి ఇసుకిస్తూ ఉండేవాడు, చేస్తూ ఉండాడు. ఆ రకంగా నూతన సంవత్సరంలో ఆ రోజు నుండి ఇప్పుడు కూడా ఏమి కుమారుడు కొంచెం దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఆ విధంగా మరి మొన్న అయ్యగారు కొంచెం అన్నం కూర మిగిలిందని తీసుకొస్తే, అయ్యా మీరు తాగండి అయ్యా, మీరు అట్లా తేగకూడదని చెప్పేసి మా ఆయన గారు చెప్పారు. అయితే లేదమ్మా, నాకు దేవుడు ఇచ్చిన వరం ఇది, నేను ఆ విధంగా పంచి పెడతాం, దయచేయడం ఈ ఆహారం తీసుకొస్తున్నానంటే అది మీ కుటుంబానికి అది ఆశీర్వాదకరం అని చెప్పి అనుకోండి అని చెప్పి అన్నాడు. ఇంకా మా ఆయన గారు అయితే బాధపడుతున్నాడు, ఏదన్నా ఉంటే ఫోన్ చేయమని పిల్లలు వస్తారు అయ్యగారు అట్లా అయితే నాకు కూడా బాధగా ఉంది అని చెప్పి అన్నారు. సరే 2వ వారం అయ్యగారు వచ్చారు. వచ్చినాక మరి మా ఆయనకి కన్నీరు, ఆ కన్ను అయితే కనపడదు అని చెప్పారు డాక్టర్లు. ఆ కన్ను నీళ్ళు కారుతూ ఉంటుంది, ఊరికి రోజు నీళ్ళు కారుతూ ఉంటుంది, మందేసుకుంటాడు, తుడుచుకుంటూ ఉంటాడు. ఆ రోజు అయితే అయ్యగారు చెప్పారు, ఈ రోజు నుండి మరి నీ కన్నీరు ఆగిపోను కాక అన్నాడు. దేవునికి స్తోత్రం. 2 వారాలు అవుతుంది అయ్యగారు ఆ మాట చెప్పి. మరి ఆ 2 వారాలు బట్టి కన్నీరు అయితే ఆగిపోయింది, కానీ కాకపోతే నొప్పి కొంచెం అప్పుడప్పుడు నొప్పి వస్తుందని చెప్పి అంటున్నాడు. నిన్నటి రోజుని పోయిన వారం అడిగాడు, ఏంది బాబు రాకుండా వెళ్ళిపోయాడు, నాకు ప్రార్థన చేయడా, వచ్చినా ప్రార్థన చేసి వెళ్తే బాగుండేది కదా అన్న ఆసక్తి తనలో కలిగింది. ఎవరిని కూడా ఇంటికే పాస్టర్ని రమ్మని పిలిచి
మరి దైవజనుల గురించి మరి ఆయనకు అంత ఆసక్తి కలిగింది. ఈరోజు కూడా చెప్పాడు, ఆ బాబుని వచ్చి నాకు కొంచెం ప్రేయర్ చేసి వెళ్ళమను అని చెప్పారు. మా ఆయనకు కూడా మరి దేవుడు మరి ఆ కన్నీరు ఆగిపోయినందుకు, కుమారుడు చెప్పిన వాగ్దానాలు నెరవేరినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ విధంగా నా కుటుంబాన్ని గురించి, నా కుమారుడి గురించి, నా కుమారుడు కూడా కొంచెం మొత్తు అది తీసుకుంటున్నాడు. అది కూడా పూర్తిగా మానేసి దేవుని సన్నిధిలో వచ్చి దేవుని స్తుతించాలి, ఆరాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా నా కుటుంబాన్ని గురించి, నా యజమాని రక్షణ గురించి మీరందరూ ప్రార్థించమని కోరుతున్నాను. దేవుడి శిల్లు సాక్షాలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చక్కడైన సాక్ష్యం. ఆయనకు కళ్ళు వచ్చినాక దేవుడిది సాధ్యమైనది ఏమనుందా? ఇంకెవరైనా ఉన్నారా? దేవునికి సాధ్యమైనది ఏమనుందా? అందరం ఒకసారి ప్రార్థన చేసాం. ఆయన కళ్ళు తిరిగి వచ్చినకు స్తోత్రం దేవానైనా. సంఘము ప్రార్థిస్తున్నది ప్రభా, సంఘము ప్రార్థిస్తున్నది ప్రభా. కళ్ళని ఏ విధంగా కన్నీళ్ళు తుడిచివేసావు డాడీ. ఈ రోజు ఇక్కడ ప్రార్థిస్తుంటే యెహోవాతో మోషే వర ఎలా లేపెత్తి నువ్వు తానన్నాడు లేపెత్తాడే ప్రభా. సోపుని కుట్టి వారికి ఇచ్చినట్టు తండ్రి డాక్టర్ చెప్పినది కాదు, నీ వాక్కు సెలవిస్తున్నది ప్రభా. తండ్రి ఈరోజు సెలవిస్తున్నది ప్రభా. మేము తొందరగానే ప్రభానైనా ఆ సూపుని చూడునాక మహిమ కలుగుటకు సహాయం చేయండి. చనిపోయిన లాజాన్ని లేపినట్టు ఎజ్కియల్లో ప్రభా నాయనా తండ్రి మూతి నుంచి నాయనా ఇదిగో ఈ దినము ప్రభా నువ్వు సహాయం చేస్తున్నావు. ఆ కండిని ఇప్పబడవు ప్రభా. డాడీ ఈరోజు పంపుము ప్రభా, నీ దేవదూతల దింపు సాధ్యమని దీవించమని యేసునామములో ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ అన్నయ్య గారికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఎలా ఉన్నానంటే కేవలం అది దేవుని కృప, దేవుని యొక్క మహాకృపను బట్టి. నా జీవితంలో చాలా ఉంది సాక్ష్యం చెప్పుకోవడానికి, సో టైం సరిపోదు. సో అన్న నేను చాలా మీటింగ్స్లో చూస్తున్నాను, నాకు పరిచయం అన్న దగ్గరగా ఒక 3 months అవుతుంది. సో చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను ఇక మందిరానికి అన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. ఈరోజు ప్రేయర్కి తొందరగానే వద్దామని బయలుదేరాను. కానీ ఏంటంటే సాతాను మనల్ని వెళ్ళినప్పుడు కదా, ఎందుకంటే ఏదో విషయంలో మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి లేట్గా రావడం జరిగింది. లేదంటే ఎప్పుడు కూడా ఎక్కడెప్పుడు ప్రార్థనకి వెళ్ళినా కూడా టైంకి వెళ్తాను. మొదటగా దేవుని కృపను బట్టి దేవుడు నడిపించాడు. అలాగే అన్నయ్య గారు కూడా చాలా చక్కగా మెసేజ్ అందించారు. అందుని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. అలాగే నేను ఇంకా ఇక్కడికి రావాలని ఆశపడుతున్నాను దేవుని కృపను బట్టి. సో ఇంకా అందుని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. ఈ సాక్ష్యం ఇచ్చిన దేవత దేవునికి, అలాగే అన్నయ్య గారికి నా ప్రత్యేకమైన ప్రైజ్తో. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యాలు అందరూ ఇచ్చినానికి అందరూ ఇచ్చి నిలబడదాము. నిలిచి పరిశుద్ధాత్మ మా పైన దిగిరాము. నిలిచి అందరూ నిలిచి అగ్ని జ్వాలల వంటి నాలుకవలే మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధా. నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. అందరూ రండి రండి పరిశుద్ధాత్ముడా.
రండి 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 పరిశుద్ధాత్ముడా, బలముగా వీచే గాలి ఓలే మా హృదయంలోకి రండి దేవా, బలముగా వీచే గాలి ఓలే మా హృదయములోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధ